ఫస్ట్ టైం నేను కూర్చొని మాట్లాడటం కాబట్టి మీ అందరూ పర్మిషన్ తోటి కూర్చొని మాట్లాడుతున్నాను. వినబడుతుందా? వినబడుతుందా? వినబడుతుందట. సో కూర్చొని మాట్లాడుతున్నా వినబడుతుంది కాబట్టి కమ్యూనికేషన్ బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఈరోజు నాకు ఆరోగ్యం బాగోలేదు యాక్చువల్గా. అసలు ఇదే ఫస్ట్ టైము 3-4 నెలల తర్వాత ఒక గ్యాదరింగ్ ముందు మాట్లాడటం. అనేక సంవత్సరాలు వేలాది ఉపన్యాసాలు ఇచ్చిన వ్యక్తి మీకందరూ కూడా, నేను 14 అవర్స్ మాట్లాడినప్పుడు కూడా ఇందులో చాలామంది వచ్చారు. సో 14 అవర్స్ నాన్ స్టాప్గా మాట్లాడిన వ్యక్తిని, వేల ఉపన్యాసాలు ఇచ్చిన వ్యక్తిని ఈరోజు కూర్చొని మాట్లాడవలసి వస్తుంది. అయినా నేను కూడా పరీక్ష చేసుకుందాం ఒక్కసారి, ఎంతవరకు నా గొంతుకు సహకరిస్తుంది, నా శరీరం సహకరిస్తుంది, నా ఆరోగ్యం సహకరిస్తుందని కొంచెం టెస్ట్ చేసుకోవడానికి కూడా ఉంటుందని అనుకున్నాను నేను. ఇది నిజం కాదు. ముఖ్యంగా ఏమంటే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వర్ధంతి. ఒక మహోన్నత వ్యక్తి భారతదేశంలో. ఆ మహోన్నత వ్యక్తి చనిపోయినటువంటి రోజు. ఆయన బుద్ధుడు తర్వాత బుద్ధుడు. ఇది నేనన్న మాటలు కాదు. టిబెట్ నుంచి మన దేశానికి వచ్చినటువంటి, ప్రపంచమంతా తెలిసినటువంటి ఒక గొప్ప తత్వవేత్త, బౌద్ధ తత్వవేత్త. ఆయన ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో ఉంటున్నాడు, మనకందరికీ తెలుసు. ఆయన అన్న మాట ఇది. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా ఆయన అన్న మాటలవి. అది ఢిల్లీలో జరిగినటువంటి జయంతి సభ, ఎప్పుడో జరిగింది. ఆ సభలో ఆయన అన్న మాటలు ఏమంటే, బుద్ధుడు తర్వాత బుద్ధుడు లాంటి వ్యక్తి ఎవరన్నా ఈ ప్రపంచంలో ఉంటే ఆయనే బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు. అందువల్ల అంబేద్కర్ గారు ఏమన్నారంటే, నా అంతిమ లక్ష్యం ఏమంటే ప్రబుద్ధ భారత్ని నిర్మాణం చెయ్యాలి. ప్రబుద్ధ భారత్ అంటే బౌద్ధ సంస్కృతి మీద పునర్నిర్మాణం చెయ్యాలి. ఒకప్పుడు బౌద్ధ సంస్కృతి ఉంది మన భారతదేశంలో. కుల వ్యవస్థ మీద మొట్టమొదట తిరుగుబాటు చేసినటువంటి గొప్ప మహనీయుడే బుద్ధుడు. బుద్ధుడు యొక్క సిద్ధాంతం యజ్ఞయాగాదుల మీద తిరగబడ్డాడు బుద్ధుడు. కుల వ్యవస్థ మీద తిరుగుబాటు చేశాడు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అని ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ప్రియాంబుల్గా పెట్టాడో, ఆ ప్రియాంబుల్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో రాజ్యాంగాన్ని ప్రవేశపెడుతూ అన్నటువంటి మాటలు ఏమంటే, నేను రాసినటువంటి ప్రియాంబుల్లో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అన్నది నేను ఎక్కడి నుంచో తీసుకోలేదు. ఫ్రెంచ్ రివల్యూషన్ నుంచి కూడా నేను తీసుకోలేదు. ఇది బుద్ధుడి నుంచి తీసుకున్నానని చెప్పాడు. బౌద్ధం ఉన్న కాలం కూడా సమానత్వం ఉంది మన భారతదేశంలో. ఎప్పుడైతే బౌద్ధాన్ని నాశనం చేయడానికి పూనుకున్నారో అక్కడ నుంచి మళ్ళా కుల వ్యవస్థ పునర్నిర్మాణం అవ్వకుండా ఈ రోజునది చాలా దారుణమైన రూపంలో మనం చూస్తున్నాం. రాజ్యాంగం వచ్చిన తర్వాత, స్వరాజ్యం వచ్చిన తర్వాత అమలులో ఉన్నటువంటి రాజ్యాంగంలో మనం స్వేచ్ఛ, సమానత, సభాతృత్వం రాసుకున్న తర్వాత కూడా అదే పరిస్థితి ఈ రోజు ఉన్నది. చాలామంది, నేను గ్రామాలు వెళ్ళినప్పుడు, ఇప్పుడు మాట కాదు, ఇప్పుడైతే అందరికీ జై భీమ్ అంటే తెలుసు, ఒకప్పుడు తెలియదు. అయితే ముందుగా నేను జై భీమ్ అనే ప్రారంభిస్తూ ఉంటాను. ఏ మీటింగ్ అయినా సరే ఈరోజు కూడా జై భీమ్ అనాలి. అయితే జై భీమ్ అంటూ ఆ రోజుల్లో నేను జై భీమ్ అన్నప్పుడు
గ్రామాలు వెళ్ళినప్పుడు, ఇది ఎప్పుడు మాట, ఇది 45 సంవత్సరాల పూర్వం ఈ గ్రామాలు తిరుగుతున్నటువంటి పరిస్థితిలో మీటింగులు, మేము సమావేశాలు పెడుతున్నప్పుడు అటువంటి సందర్భంలో జై భీమ్ అంటే చాలామంది తెలిసేది కాదు. నేను మీటింగ్లో మాట్లాడి కూర్చున్న తర్వాత, ఏం సార్ ఈ జై భీమ్ అంటారేటి మీరు? వాళ్ళు ఏమనుకున్నవారంటే, వాళ్ళకి తెలిసినటువంటిది భీముడు ఎవరు అంటే పంచపాండవుల్లో భీముడు. అందువల్ల వాళ్ళు ఏమనుకునేవారు, ఈ జేబీ రాజు ఏంటి అంబేద్కర్ గురించి మాట్లాడుతూ ప్రారంభంలో జై భీమ్ అంటున్నాడు, భీముడికి జై అంటున్నాడని అనుకునేవారు. అందువల్ల ఎందుకు నేను జై భీమ్ అంటున్నాను మొట్టమొదటి చెప్పవలసిన బాధ్యత ఉండి చెబుతూ ఉండేవాడు. ఈ జై భీమ్ అనేది ఎందుకు వచ్చిందంటే, ఈ మొట్టమొదటిసారిగా చాలా పెద్ద ఎత్తున నాగ్పూర్లో, అప్పుడు డిప్రెస్డ్ క్లాసెస్ అనేవారు, మన తెలుగులో నిమ్న వర్గాలు అంటాం, నిమ్న వర్గాల మహాసభ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అధ్యక్షతన జరిగింది. ఇది 2022 అనుకుంటాను. 1922లో మొట్టమొదటి డిప్రెస్డ్ క్లాసెస్ సమావేశం జరిగినప్పుడు 70,000 మంది సుమారు వచ్చారని ధనంజయ్కి రాశారు. అంబేద్కర్ జీవిత చరిత్ర రాసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఆశ్చర్యపోతాం మనం. ఆయన ఒక బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వ్యక్తి. ఇంగ్లీష్లో అంత అద్భుతమైన అంబేద్కర్ జీవిత చరిత్ర ఎవరూ ఇంతవరకు కూడా రాయలేకపోయారు. చాలా జీవిత చరిత్రలు అంబేద్కర్ గారు చాలామంది రాసి నేను చదివాను, కానీ ఆ భాష కానీ, ఆ ఎక్స్ప్రెషన్ కానీ, ఆ భావోద్వేగంతో ఒక ఎస్సీ ఎట్లాగైతే రాస్తాడో, సఫర్ అయినటువంటి అట్టడుగు వర్గాలకు సంబంధించిన వ్యక్తి ఏ రకంగా రాయగలడంతో గొప్పగా రాసినటువంటి, ఇంగ్లీష్లో రాసినటువంటి ధనంజయ్ కీరు చాలా, అది అందరూ చదవలసినటువంటి బుక్. ఇంగ్లీష్ ఏమాత్రం తెలిసినా సరే అది చదవాలి. మన ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది దానివల్ల. చాలామంది నేను గ్రాడ్యుయేట్ స్టూడెంట్కి చెప్తా ఉంటాను, అయ్యా మీరు ధనంజయ్కి రాసినటువంటి ఇంగ్లీషు చదవమని. పూర్వం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు కాలేజెస్ ఉండేవి, వాళ్ళ పెట్టినవి. ఆ కాలేజెస్లో ఇంగ్లీష్ సబ్జెక్టు కూడా ఉండేది. ఆ సబ్జెక్టులో బైబిల్కి సంబంధించినటువంటిది బైబిల్ కూడా ఉండేదట ఆ రోజుల్లో. సో ధనంజయ్కి రాసినటువంటి ఒక అద్భుతమైన బాబాసాహెబ్ అంబేద్కర్ మీద జీవిత చరిత్ర ఏదైతే ఇంగ్లీష్లో ఉందో, ప్రతి ఒక్క స్టూడెంటే కాదు, అంబేద్కర్ని గౌరవించే ప్రతి వ్యక్తి, ఇంగ్లీషు తెలిసిన ప్రతి వ్యక్తి కూడా చదవాలి. ఎందుకంటే ట్రాన్స్లేషన్ ఉన్న ఈవి చెన్నై గారు కానీ, విజయభారతి గారు ఆ స్టాండర్డ్లో రాలేదు. అంత అద్భుతమైన గ్రంథం అది జీవిత చరిత్ర. మనందరినీ కూడా చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చేటువంటి అద్భుతమైన గ్రంథం. అదే జై భీమ్ గురించి మాట్లాడుతూ నేను మాట్లాడిన వెంటనే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పోరాట చరిత్రని, ఆయన యొక్క త్యాగాన్ని, ఆయన సాధించినటువంటి హక్కుల్ని ప్రజల ముందు మాట్లాడుతున్నప్పుడు, ఆ రోజులలో 45 సంవత్సరాల పూర్వం గ్రామాల్లో ఉన్న ప్రజలు ఎందుకు జై భీమ్ అంటున్నాడో తెలియక పంచపాండవులో భీముడిని జై అంటున్నాడని అనుకునేవారు. సో నేను చెప్పేవాడిని, పంచపాండవుల్లో భీముడు కాదయ్యా, మన గురించి ఈ అగ్రకులాల మీద పోరాటం చేసినటువంటి, త్యాగం చేసినటువంటి ఒక మహనీయుడే బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన భీముడు లాంటి వ్యక్తి కాదు, భీముడి కంటే గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఆయన పోరాటం ఒక వ్యక్తి మీద కాదు, సమాజ వ్యవస్థ మీద పోరాటం చేయాలంటే ఆ రోజుల్లో ఎంత గుండె ధైర్యం కావాలి. గాంధీ గారిని ఎదిరించడం అంటేనే గుండె ధైర్యం కావాలి. నెహ్రూ గారిని ఎవరూ ఎదిరించలేనటువంటి పరిస్థితి, పటేల్ గారిని అసలే ఎదిరించలేనటువంటి పరిస్థితి. ఈ దేశంలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఎదిరించి పోరాటం చేసి హక్కులు సాధించిన మహనీయుడు
అందువల్లే మనం ఈ రోజున తెల్ల బట్టలు కట్టుకుని తిరుగుతున్నామంటే, ఉద్యోగాలు చేస్తున్నామంటే, రాజకీయ అధికారాన్ని సంపాదించామంటే, మనుషులుగా తలెత్తుకుని తిరుగుతున్నామంటే కారణం ఎవరాయి అంటే మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన అసలైన సిసలైన పోరాట యోధుడు ఈ భారతదేశంలో. అందువల్లే జై భీమ్ అనాలని ఆ రోజు నిర్ణయించారు. ఇంకొక ప్రధానమైన కారణం ఉంది జై భీమ్ అనడానికి. మహారాష్ట్రలో ఎస్పెషల్లీ, ఇప్పుడు కూడా మనం వెళ్ళిన నార్త్లో ఎక్కువ ఇద్దరు కలిశారంటే చాలు, ఎస్సీలు కూడాను ఆ రోజుల్లో. ఇప్పుడు మహారాష్ట్రలో మానేశారు, కానీ ఒకప్పుడు ఏమంటే జై శ్రీరామ్ అలా ఇప్పుడు అంటూ ఉంటారు మిగతా వర్గాలందరూ కూడా, ఎస్సీలు తప్పించి. జై శ్రీరామ్ అంటే గుడ్ మార్నింగ్ అన్నట్లు లెక్క అనమాట. జై శ్రీరామ్ అనకపోతే ఏదో లోపం ఉంది వీళ్ళు అనుకునేవారు. ఇప్పటికేది జరుగుతుంది. ఈ జై శ్రీరామ్ అంటే అర్థం ఏంటని ఆ రోజున ఆయన హరిదాస్, ఆయన పేరు హరిదాసు, మొట్టమొదట నాగ్పూర్ నుంచి 10th క్లాస్ పాస్ అయిన వ్యక్తి. ఆ 10th క్లాస్ పాస్ అయిన వ్యక్తే ఆ రోజుల్లో ఒక పెద్ద పోస్ట్ గ్రాడ్యుయేట్తో సమానమైనటువంటి చదువుగా భావించే రోజుల్లో ఉన్నాడు ఆయన. ఆయన మాట్లాడుతూ అన్నాడు, జై శ్రీరామ్ అంటున్నామంటే అర్థం ఏమంటే శ్రీరాముడిని జై అంటున్నాం అంటే శ్రీరాముడి యొక్క చరిత్రను మరి తెలిసి తెలియక అంటున్నామా? శ్రీరాముడు శంభుకుణ్ణి చంపేశాడు ఆ మీటింగ్లో అన్నాడు ఆయన. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్లో రాశాడు శంభుకుడి గురించి. ఆయన ప్రధానమైన సామాజిక సిద్ధాంతం అంతా కూడా ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్లో ఉందని మనందరికీ తెలుసు. కుల నిర్మూలన గ్రంథంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమి రాశాడంటే, శంభుకుడు ఎవరయ్యా? మన ముత్తాత అన్నమాట. ముత్తాత అనుకోవచ్చు. ఈ శంభుకుడు తపస్సు చేస్తున్నాడు. అప్పుడు అందరినీ శూద్రుడు అనేవారు. తపస్సు చేస్తున్నటువంటి పరిస్థితిలో అదే దారిలో వశిష్ఠుడు వెళుతున్నాడు. ఈ వశిష్ఠుడు వాళ్ళకి వంశపారంపర్యమైన గురువు, అన్నిటికీ గురువు అతను. వీడు పోతూ చూశాడు, ఇంత గొప్పగా తపస్సు చేస్తున్నాడు. పక్క వాళ్ళని అడిగాడు, అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్, ఎంతకాలం నుంచి చేస్తున్నాడంటే సంవత్సరాల నుంచి చేస్తున్నాడు అన్నాడు. అంటే ఎంత దీక్ష ఉంది ఇతనిలోను అనుకుని చాలా మెచ్చుకున్నాడు. మెచ్చుకున్న తర్వాత వెళ్ళిపోవచ్చు కదా మెచ్చుకుని. ఇతనిది ఏ కులం అని అడిగాడు. ఇతడు శూద్ర కులం అని చెప్పారు. వెంటనే వాడు ఇంత గొప్పవాడు అన్నటువంటి వ్యక్తి సరాసరి శ్రీరామచంద్రుడి దగ్గరికి పోయాడు. శ్రీరామచంద్రుడి దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళు పర్మిషన్ అవసరం లేదు, అపాయింట్మెంట్ అవసరం లేదు. శ్రీరామచంద్రుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఘోరం జరిగిపోతుంది, రాజు కదా ఏంటన్నాడు. ఇలాగ ఒక శూద్రుడు మన ధర్మాన్ని వదిలిపెట్టి ధర్మానికి వ్యతిరేకంగా ఒక బ్రాహ్మడు చేయవలసినటువంటి తపస్సు ఒక శూద్రుడు చేస్తున్నాడు. దీనివల్ల ఈ దేశానికి అనర్థం రాకపోతుంది, వచ్చేటట్టుంది అనర్థం. కాబట్టి వీడికి శిక్షించాలని చెప్పాడు. రాముడు పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదంటే రాముడు ఎందుకులే అనుకున్నాడు మొట్టమొదట. ఈ లోపల ఏమైందంటే బ్రాహ్మణ కుతంత్రం, ఇదే మనుధర్మశాస్త్రం అంటే బ్రాహ్మణ కుతంత్రం అంతా మనుధర్మశాస్త్రమే. అక్కడ ఒక బ్రాహ్మణ కొడుకు చచ్చిపోయాడు. ఆడికి ఆరోగ్యం బాగోక చచ్చిపోయాడు. చచ్చిపోతే ఈ చచ్చిపోయిన పిల్లవాడిని తీసుకుని, చచ్చిపోయిన శవాన్ని తీసుకుని రాజ్భవన్ దగ్గరికి వెళ్ళిపోయాడు. శవాన్ని బయట పెట్టాడు. ఈయన ఒక్కడే వశిష్ఠుడు వెళ్ళాడు ఆ బ్రాహ్మణ తీసుకుని అయ్యాడు. ఈ కొడుకు చచ్చిపోయాడు అన్నాడు. మామూలుగా ఇప్పుడైతే మనం ఏమంటాం, ఎక్స్గ్రేషియా ఇవ్వాలని అడుగుతాం ప్రభుత్వాన్ని. అలాగే ఎందుకో వచ్చాడు అనుకున్నాడు. అయ్యా డబ్బు గురించి మేము రాలేదు. మరి ఎందుకంటే మొన్న నేను ఏదైతే శూద్రుడు తపస్సు చేస్తున్నాడో మన ధర్మానికి వ్యతిరేకంగా, అందువల్ల అనర్థం జరగబోతుందని చెప్పాను కదా, అందువల్లే ఈ బ్రాహ్మడు యొక్క కొడుకు చచ్చిపోయాడు అన్నాడు. ఏమన్నా సంబంధం ఉందన్న దానికి? చచ్చిపోయాడని చెప్తే మరి ఏం చేద్దామన్నాడు. లేదు, మనకు సమీపంలో ఉన్న అడవిలో
అయోధ్యకు సమీపంలో ఉన్న అడవిలో తపస్సు చేస్తున్నాడు. మనం అక్కడ పోయి ఆ తపస్సును ఆపాలి. ఆపడం కాదు, చంపాలని చెప్పాడు. ఎందుకంటే దానికి మరణశిక్షనే దండన ఉంది మన శాస్త్రాల్లో అని చెప్పాడు. శ్రీరాముడు తెలుసా ఏముంది శాస్త్రాల్లో? బ్రాహ్మడు ఏది చెప్తే అదే శాస్త్రం, అదే చట్టం అయిపోయింది. వెళ్ళి శ్రీరాముడు రథం వేసుకుని వశిష్ఠుని తీసుకుని వెళ్ళి శంభుకాని చాలాసేపు వాళ్ళ భటులు అరిస్తే కానీ ఆయన కళ్ళు తెరవలేదు. కళ్ళు తెరిచిన తరువాత సాష్టాంగ నమస్కారం చేశాడు. అయ్యో మహారాజు వచ్చాడని. ఏంటి మహారాజు ఎలాగొచ్చాడంటే, చెప్పు వశిష్ఠ అంటే, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు మానేయని చెప్పాడు. మాననన్నాడు. శ్రీరామచంద్రుడు స్వయంగా అడిగాడు, అయ్యా నువ్వు మానే, లేకపోతే నేను మరణశిక్ష విధించాలన్నాడు. నేను మాననన్నాడు. స్వయంగా శ్రీరాముడే కత్తి తీసి తల నరికినటువంటి సంఘటన శంభుడి యొక్క ఉదంతమని మరికొంతమంది కూడా రాశారు. కానీ అంబేద్కర్ గారు అసలు చరిత్ర లోతుల్లోకి వెళ్ళి ఏదైనా చెప్పాడు అంబేద్కర్ గారు. చరిత్రలో లేనిదైనా మాట్లాడలేదు, రాయలేదన్నమాట అంబేద్కర్. అందువల్ల ఆయన స్పష్టంగా ఎన్హిలేషన్ ఆఫ్ కాస్ట్లో కుల నిర్మూల గ్రంథంలో ఈ సంఘటన. అందువల్ల మన ఆ రోజుల్లో ఉన్నటువంటి లిప్రస్డ్ క్లాసెస్, నిమ్న జాతుల సంఘం ఏదైతే అంబేద్కర్ గారు సమావేశం పెట్టారో, అక్కడ సమావేశం అయితే సంఘం కాదు, ఏదైతే సమావేశం పెట్టారో ఆ సమావేశంలో మరి ఆయన హరిదాస్ చెబుతూ, ఇప్పుడు చెప్పండి మీరు, ఆయనకి జై అంటున్నామంటే శ్రీరామచంద్రుడికి అంటే శంభుకుడిలాగా మమ్మల్ని అందరినీ చంపని మనం చెప్తున్నామన్నమాట. ఇది ఎంతవరకు సమంజసం మీరంతా ఆలోచించండి. అందువల్ల నేనేమంటున్నానంటే అని ఈ హరిదాస్ చెప్పినటువంటి మాటలు అంబేద్కర్ యొక్క ఫాలోయరు ఆయన అంటూ అన్నాడు. అందువల్ల నేను మనకి ఒక సంస్కృతి కావాలి, ఆల్టర్నేట్ సంస్కృతి, ప్రత్యామ్నాయం కావాలి. దానికి బదులుగా ఏమనాలంటే జై భీమ్ అనాలి. జై భీమ్ అంటే భీమరావు రామ్జీ అంబేద్కర్ నీకు జయమండం అంటే వ్యక్తికి జయమండం లేదు, ఆ వ్యక్తి సాధించినటువంటి పోరాటానికి జై అంటున్నాం. ఇంకా ఫలితాలు రాలేదు, ప్రారంభించాడు ఆయన. ఆ వ్యక్తి ప్రారంభించినటువంటి పోరాటం ఏమైతే ఉందో మనల్ని అందరినీ కూడా బానిసల నుంచి విముక్తి చేయడానికి పోరాటం ప్రారంభించాడు. మనకి ఆత్మగౌరవంతో బ్రతకడానికి అవసరమైనటువంటి ఉద్యమాన్ని చేపట్టాడు. ఆ ఉద్యమం జయం కలుగ్గా కానీ మనం అంటున్నామని అప్పటి నుంచి జై భీమ్ అనే ఈ మాట వచ్చిందని ఆ తర్వాత అనేక మీటింగుల్లో చెప్పడం ప్రారంభించారు. సో ఇది అసలైనటువంటి జై భీమ్ గురించి. ఎందుకంటే మనం కొంతమంది తెలియవచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. చాలామంది సీనియర్స్కి తెలుసు. ఇప్పుడు చాలామంది కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు, మన లేడీస్ వస్తున్నారు, మహిళా మండలి వస్తున్నారు. వీళ్ళందరికీ కూడా కొంతమంది తెలియకపోవచ్చు. అందువల్ల ఇది వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చెప్పినటువంటి మాటని గ్రహించాలి. అయితే చాలా విషయాలు చెప్పుకోవచ్చు అంబేద్కర్ గారి గురించి. నేను చెప్పాను కదా, నాన్ స్టాప్ 14 గంటలు ఇంకా మాట్లాడుకోవచ్చు. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడతాం. బాబాసాహెబ్ అంబేద్కర్ అనగానే నిన్న మొన్నటి వరకు కూడా, బహుశా ఇప్పుడు కూడా అగ్ర కులాల్లో కొంతమంది ఉండొచ్చు, అంబేద్కర్ అనగానే ఏమంటే దళిత నాయకుడు. చాలా మీటింగ్స్లో కూడా మనం విన్నాం ఆ రోజుల్లో. రాజకీయ నాయకులు కానీ వాళ్ళకి అంబేద్కర్ గురించి ఏమాత్రం అవగాహన లేనటువంటి రాజకీయ నాయకులు, ఏ పార్టీ అనేవారు, వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో ఏమని మాట్లాడేవారు? బాబాసాహెబ్ అంబేద్కర్ అనగానే దళిత నాయకుడు అనేవారు. దళిత నాయకుడు అంటే అర్థం ఏంటి? మాలమాదిగల నాయకుడు, సింపుల్గా చెప్పుకోవడం. అంటే ఈ కులాల యొక్క నాయకుడని అంత గొప్ప వ్యక్తిని అంత తగ్గించి మాట్లాడేవారు. మరి మనమేమని అనేవాళ్ళు? నెహ్రూ గారిని, గాంధీ గారిని కానీ, గాంధీ గారు మహాత్మా గాంధీ అనే పిలిచేవారు అందరూ కూడా, ఎస్సీలు కూడా. గాంధీ గారని కూడా అనేవారు కదా, మహాత్మా గాంధీ. ఎవరు కూడా మనం
దళితులకు సంబంధించిన ఏ నాయకుడు కూడా, సామాన్య ప్రజలు కూడా గాంధీ గారిని కోమటోళ్ళ నాయకుడు అన్నామని మనం ఎవరు చూడలేదు, అనలేదు కదా. మనం చాలా బ్రాడ్ మైండ్, మనం చాలా విశాలమైన మనస్తత్వం అనేది. నెహ్రూ గారు ఉన్నారు. నెహ్రూ గారు బ్రాహ్మడు, కాశ్మీర్ పండిట్. ఆ పండితే ఆయనకు పండిట్ అని తగిలించారు. కులం అది. కాశ్మీరు పండిట్లు ఒక ప్రత్యేకమైనటువంటి కులం వల్ల కాశ్మీర్ బ్రాహ్మణుల్లో. సో ఆ పండిట్ నెహ్రూని ఎవరూ కూడా బ్రాహ్మణ నాయకులను అనొచ్చు కదా, మనం అనలేదు. ఒక్క బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చేటప్పటికి అగ్ర కులాలంతా కులతత్వంతో బాబాసాహెబ్ అంబేద్కర్ని తక్కువ చేసి ఆ రోజుల్లో హరిజన నాయకుడని కూడా లేవారు. హరిజన సంఘాలను పెట్టారు వాళ్ళు. ఇవన్నీ మనకు కొంత తెలుసు అన్నమాట. అయితే అంబేద్కర్ ఒక్క దళితులకే హక్కులు సాధించాడా? రాజ్యాంగంలో హక్కులు అంబేద్కర్ దళితుల గురించే రాశాడా? లేదు ఎస్టీల గురించే రాశాడా? లేదు బీసీల గురించే రాశాడా? మిగతా వర్గాల గురించి ఏమాత్రం అందులో హక్కులు ఇవ్వలేదా అని మనం ప్రశ్న వేసుకుంటే ఆయన జీవిత చరిత్రే మనకు జవాబు చెప్తాడు. ఎందుకంటే మనం అంబేద్కర్ అంటే భక్తిభావం కలవాలి, ఆటోమేటిక్గా వస్తుంది భక్తిభావం. ఏ అవకాశం లేనటువంటి మన ప్రజలకు ఎన్నో అవకాశాలు ఇచ్చిన మహనీయుడు కాబట్టి మనసులో ఒక భక్తిభావం కలుగుతుంది. కానీ 2012లో ఒక సర్వే జరిగింది. ఈ సర్వే మనం చేయలేదు. ఈ సర్వే ఎవరు చేశారంటే CNN అనేటువంటి ఒక సంస్థ, టీవీ ఛానల్ అది. అలాగే హిస్టరీ ఛానల్ ఇప్పటికీ ఉంది, 18 అని ఒక హిస్టరీ ఛానల్, 18. అది చాలా ఆ రోజులో పాపులర్గా చూసేవాళ్ళము. ఇప్పుడు కూడా నడుస్తుంది కదా, నడుస్తుంది. సో ఆ ఛానల్, అలాగే BBC, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి BBC ఛానల్ ఇప్పటికీ ఉంది. వీళ్ళందరూ కలిసి ఒక ఐడియా వచ్చింది వాళ్ళకి. హూ ఈజ్ ద గ్రేటెస్ట్ ఇండియన్ అని సర్వే చేశారు. ఈ సర్వే అంతకుముందు ఇంగ్లాండ్లో కూడా చేశారు. హూ ఈజ్ ద గ్రేటెస్ట్ బ్రిటిష్ మ్యాన్ అని అక్కడ చేశారు. చర్చిల్ అని వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు సర్వే ద్వారా. ఓటింగ్ పెడతారు వాళ్ళు, చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. మనలా కాదు, రికమెండేషన్ బేరం కాదు. ఉన్నది ఉన్నట్టు చెప్పేటటువంటి సంస్థలు ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా పెద్ద క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంస్థలు అన్నమాట. వాళ్ళకి సర్వే నిర్వహించారు. ఇది 2012లో జరిగింది. సర్వే నిర్వహించి ఏం చేశారంటే వాళ్ళు ఒక జ్యూరీని వేశారు, జడ్జెస్ని 50 మందితో. వాళ్ళు ఏం చేశారంటే ఈ జడ్జెస్ ఒక 100 మంది లిస్టు చేశారు. ఈ 100 మంది లిస్టు చేసి ఇంకా తగ్గించారు, 25కి తగ్గించి కొన్ని పేర్లు తీసేశారు. అయితే అంబేద్కర్ గారు మొత్తం ఎన్ని లిస్టుల్లో ఉన్నాడు? అంబేద్కర్తో పాటు నెహ్రూ, పటేల్, అబ్దుల్ కలాం, టాటా, JD టాటా, ఇప్పుడున్న టాటా, రతన్ టాటా గారు ఫౌండర్ అన్నమాట, ఆయన పేరు. టెండూల్కర్ కూడా ఉన్నాడు. ఆమె సింగర్ ఉంది కదా, హిందీ ఆమె, ఏం పేరు, లతా మంగేష్కర్, ఆమె పేరు కూడా ఉంది అందులో. ఆమె పేరు ఉంది. ఒక లిస్టు ప్రిపేర్ చేశారు ఈ జడ్జెస్ అందరూ, ఓసీలై జడ్జెస్ అంతా కూడా. అందులో నెహ్రూని నెంబర్ 1గా పెట్టారు, తర్వాత అంబేద్కర్ని పెట్టారు, తర్వాత పటేల్ని పెట్టారు. ఇట్లా వరుసను పెట్టుకుంటా పోయారు. పోయి ఓటింగ్ తీసుకున్నారు. దేశం ఎంతమంది? 3,50,00,000 మంది ఓటింగ్, ఆన్లైన్ ఓటింగ్ అన్నమాట. ఈ ఆన్లైన్ ఓటింగ్లో ఏమైందంటే తారుమారైపోయింది. అంబేద్కర్ గారు టాప్లోకి వెళ్ళిపోయాడు. నెంబర్ 2 ఎవరు వచ్చారంటే అబ్దుల్ కలాం వచ్చాడు. నెంబర్ 3 ఏమో పటేల్ వచ్చాడు. నెంబర్ 4 నెహ్రూ వెళ్ళిపోయాడు. అందులో వాజ్పేయి కూడా ఉన్నాడు. వాజ్పేయి 10వ వాడు అయ్యాడు. ఈ రకంగా ఈ ఓటింగ్లో ఏమైందంటే హూ ఈజ్ ద గ్రేటెస్ట్ ఇండియన్ అని జరిగినటువంటి పెద్ద సంస్థలు, ప్రపంచ ప్రఖ్యాతమైన సంస్థలు జరిపితే నంబర్ 1గా బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చాడు.
అన్ని కులాలు కూడా ఓట్లేసాయి. నిజాయితీగా చేస్తే అంబేద్కరే ఉంటాడు, నిజాయితీగా చేయకపోతే కావాలని వీళ్ళు ఈ ఓటింగ్ ఎట్లా జరుగుతుంది, ఈవీఎంస్ లాగే చేస్తారు వీళ్ళు. సో అందువల్ల ప్రపంచం అంతా కూడా వీళ్ళ వల్ల అంబేద్కర్ మహనీయుడు అన్నటువంటి వ్యక్తి, గ్రేటెస్ట్ ఇండియన్ అని అందరూ చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఇంత గర్వకారణం అండి మనకి. మన వర్గాలకు సంబంధించినటువంటి మహనీయుడు, అంటరాని కులంలో పుట్టినటువంటి మహనీయుడు, చదువుకు అవకాశాలు లేనటువంటి వర్గంలో పుట్టినటువంటి వ్యక్తి, ఎన్నో అవమానాలు భరించినటువంటి వ్యక్తి, ఆయన ప్రపంచమంతా గుర్తించినటువంటి వ్యక్తి. ఏ వ్యక్తిని కూడా భారతదేశంలోనూ అంత గుర్తించలేదు. గాంధీ గారికి కూడా అంబేద్కర్ ఉన్నంత గుర్తింపు ప్రపంచంలో రాలేదు. నిన్నగాక మొన్న వీళ్ళందరూ కలిసి ఆయన బొమ్మలు పెట్టవి అన్ని దారి పెడుతున్నారు తప్పించి, నేను 2012లోనే దళిత్ కన్వెన్షన్, అప్పుడప్పుడు ఇంటర్నేషనల్ దళిత్ కన్వెన్షన్ జరుగుతూ ఉంటాయి, ఆ న్యూయార్క్లో జరిగిన దానికి నన్ను కూడా ఇన్వైట్ చేశారు. పాస్వాన్ గారు, నార్త్ నుంచి పాస్వాన్ గారు, ఇంకా అనేక చోట్ల నుంచి ఇతర కంట్రీస్లో కూడా మన వాళ్ళు ఉంటారు కదా, అందరినీ పిలిచారు. వాళ్ళు అదర్స్ను కూడా పిలిచారు. అది జరిగినప్పుడు అది 3 రోజుల కన్వెన్షను, కానీ మాకు 11 రోజులు హాస్పిటాలిటీ. బాబాసాహెబ్ అంబేద్కర్ కొలంబియా యూనివర్సిటీ చూద్దామని మన ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ, హైదరాబాద్ వాళ్ళు కూడా ఉన్నారు, ఒకళ్ళిద్దరు ఎస్సీ. వాళ్ళ కారు ఉంటే ఆ కార్లో వేసుకుని మేము అక్కడికి పోయాం. కొలంబియా యూనివర్సిటీ చాలా దూరం, ఇక్కడ ఈ న్యూయార్క్ మేము ఉన్న మెరియట్ హోటల్ నుంచి అక్కడికి పోతే అంబేద్కర్ గారి బొమ్మ దగ్గరికి వెళ్ళాం. పెద్ద ఏరియాలో అక్కడ బిగ్గెస్ట్ లైబ్రరీ, మనలాగా ఉండవు లైబ్రరీ, బిగ్గెస్ట్ లైబ్రరీ, లండన్ మ్యూజియం అంటారు. లండన్లో ఉన్నటువంటి, ఇందాక మిత్రులు చెప్పారు కదా స్కైలాబ్ గారు, లండన్ లైబ్రరీని లండన్ మ్యూజియం అని కూడా అంటారు. అక్కడ అంబేద్కర్ గారి బొమ్మ చూసేటప్పటికి థ్రిల్ అయిపోయాం. ఎక్కడ అంబేద్కర్, ఎక్కడ మహానగరం న్యూయార్క్, ఆ మహానగరంలో ఒక యూనివర్సిటీ క్యాంపస్ ముందు ఓపెన్ ప్లేస్లో బ్రహ్మాండమైనటువంటి అంబేద్కర్ బొమ్మను చూసి, స్టాట్యూని చూసి మా మనసు అంతా నిండిపోయింది. ఇది చూడడానికే వచ్చినట్టున్నాం అనిపించింది. ఆ విగ్రహానికి అక్కడ ఇక్కడలాగా దండలు అయినవారు, కానీ అక్కడ సైటేషన్ మాత్రం రాసి పెట్టారు. సైటేషన్ అంటాం కదా, ప్రశంసాపత్రం అని అంటాం చూసారా, అట్లా ఆయన గొప్పతనం గురించి రాసి పెడతారు. ఎందుకు పెట్టారు, మనకులాగా ఎవరు పెడతారు, ఎలా చేయరు. అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గురించి ఏమన్నారంటే, ఏ క్రూసేడర్ ఫర్ హ్యూమన్ రైట్స్ అన్నారు. వీళ్ళైతే ఏమంటారు, దళిత హక్కుల గురించి పోరాటం చేశారంటాడు మన దేశంలో ఉన్న మేధావులు, అగ్రకులాల మేధావులు. వాళ్ళేమన్నారయ్యా, మహామేధావులు. 250 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కొలంబియా యూనివర్సిటీ, ఎంతోమంది మహనీయులు అక్కడి నుంచి వెళ్ళారు, సైంటిస్టులు వీళ్ళంతా కూడా. ఆ యూనివర్సిటీలో ఏమన్నారయ్యా బాబాసాహెబ్ అంబేద్కర్, మానవ హక్కుల పోరాట యోధుడు. క్రూసేడర్ అంటే తిరుగులేని పోరాటం. అది ఇంగ్లీష్లో దాని అర్థం మీద డిక్షనరీ కూడా చూడవచ్చు. క్రూసేడర్ అన్న పదం వాడారు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పోరాటాన్ని. అంత గొప్పగా గుర్తించారు వాడు. అయితే అంబేద్కర్ గారు మన ఇండియాలో రాజ్యాంగం రాశాడు, మనకందరికీ తెలిసిన విషయం. రాజ్యాంగం రాసిన తర్వాత మన దేశంలో ఏ యూనివర్సిటీ కూడా ఆయనకి డాక్టరేట్ ఇవ్వలేదు, ఏ యూనివర్సిటీ కూడా ఇవ్వలేదు. కానీ అంతకుముందు ఎవరికి ఇచ్చారో తెలుసా మీకు? ఆ తర్వాత మాట ముందు ఇవ్వలేదు, కానీ తర్వాత మన ఈయన ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత సంజీవరెడ్డి, నీలం సంజీవరెడ్డి 10th క్లాస్ పాస్ అయ్యాడు. క్వాలిఫికేషన్ పెద్ద లేదు ఆయనకి. ఆయన జీవిత చరిత్ర చదివాను నేను, ఏంటినని. ఆయన ఇంటర్మీడియట్లో జాయిన్ అవుదామని ఆ పాత పుస్తకాలు దులుపుతుంటే చిన్న పాము కనపడిందట, పాము పిల్ల. పంతులు వచ్చి చెప్పాడట, లేదయ్యా నువ్వు చదవద్దు, పాము కాటు చచ్చిపోతావు అన్నాడట. విచిత్రంగా ఉంటుందని, నువ్వు చదువుకోలేదంటే మనం ఏమనుకోము.
కానీ పాము కాటును సృష్టించి అది చచ్చిపోతావరంటే చదువు మానేశాడు అంటే మనమేమనుకోవాలి, నువ్వు చదువు కానీ చదువు ఉంటే అంబేద్కర్ కంటే ఎక్కువ చదువుకునేవాడు అని అర్థం చేసుకోవాలా. ఆయనకి డాక్టరేట్స్ ఇచ్చారు, 2 యూనివర్సిటీలు ఇచ్చారు డాక్టరేట్. జైల్ సింగ్ గారు అసలు చదువులేదు, ఆయనకి 8వ తరగతి కూడా పాస్ అవ్వలేదు ఆయన. మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి, సంజీవ్ రెడ్డి కంటే చాలా గొప్పోడు, స్వతంత్ర పోరాటంలో ఉన్నటువంటి వ్యక్తి, అలా గౌరవిస్తామని. ఆయనకు కూడా డాక్టరేట్ ఇచ్చారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్కి ఏ యూనివర్సిటీ కూడా ఆయనకి డాక్టరేట్ ఇవ్వలేదు. కానీ కొలంబియా యూనివర్సిటీ గుర్తించి ఆయన కొలంబియా యూనివర్సిటీ ఆహ్వానించి ఆయనకి డాక్టరేట్ ఇచ్చినటువంటి మొట్టమొదటి యూనివర్సిటీ ప్రపంచంలో. ఆ తర్వాత మన ఉస్మానియా యూనివర్సిటీ ఇచ్చింది నెక్స్ట్ ఇయర్. అది 52లో జరిగింది. 53లో మన ఉస్మానియా యూనివర్సిటీ మాత్రమే గుర్తించి గౌరవించినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ అంటే నాకు ఎంతో గౌరవం. మన అందరికీ ఉస్మానియా యూనివర్సిటీ అని. కానీ అయితే బాబాసాహెబ్ అంబేద్కరు ఇంకొక మాట, ఆ సైటేషన్ చూస్తే ఆశ్చర్యపోతాం. ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ మోడరన్ ఇండియా అన్నారు వాళ్ళు. కొలంబియా యూనివర్సిటీ వాళ్ళు ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా, ఆధున భారతదేశ నిర్మాతలలో మూల పురుషుడు అన్నారు. ఫౌండింగ్ ఫాదర్ ఇంగ్లీష్లోనే చాలా పవర్ఫుల్ మాట, తెలుగు కంటే. ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ మోడరన్ ఇండియా. మనం ఏమంటామంటే భారతీయ ఈ మోడర్న్ ఇండియా యొక్క గొప్ప వ్యక్తి ఎవరు అంటే నెహ్రూ అంటాం. చాలామంది అక్కడక్కడ రాస్తూ ఉంటారు. కానీ వాడేమన్నాడంటే వాళ్ళు చరిత్ర చదివి రాస్తారు, వాళ్ళు మనకులాగా ఏదో ఊహాజనితమైంది కాదు. ఆయన పండిట్ కాబట్టి, పండిట్ నెహ్రూ కాబట్టి, మోతీలాల్ నెహ్రూ కొడుకు కాబట్టి, బ్రాహ్మణ కాబట్టి నేను తప్పకుండా గొప్పోడు అయి ఉంటాడంటాం. కానీ ఈయన మాత్రం అక్కడ మాత్రం వాళ్ళు ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా. వాళ్ళు ఎందుకు రాశారు అన్నది కూడా మనం తెలుసుకోవాలి. ఊరికే రాయడం కాదు, దాని వెనకాల చరిత్ర అంతా ఉన్నది. అందువల్ల భారతదేశాన్ని నవభారత నిర్మాత అని రాశారు వాళ్ళు. సింపుల్గా చెప్పాలంటే నవభారత నిర్మాతని ఎందుకు రాశారు అన్నది మనం స్టడీ చేస్తే అర్థమవుతుంది. ఆయన ఒక్క ఎస్సీలు దళితులకే కాదు చేసింది, 150 మంది ఉన్నటువంటి మహిళలు. 150 మంది అంటే ఎప్పుడప్పుడు మనం చదువుతున్నాం, వింటున్నాం. మేము ఆకాశంలో సగం కానీ అవకాశాల్లో లేవు కదా. ప్రభుత్వాలు ఇచ్చే అవకాశాలు కానీ ఎవరిచ్చినటువంటి అవకాశంలో కూడా మాకు సగం లేదని పోరాటం చాలా కాలం నుంచి మహిళల తరఫున జరుగుతూ ఉంది. కానీ మొట్టమొదటి హక్కులు ఇచ్చింది స్త్రీ జాతికి బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఎంతమందికి తెలుసు? ఇప్పుడు కొద్దిగా తెలుసుకుంటున్నారు, కానీ చాలామందికి తెలియదు. మొట్టమొదటిసారిగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసి రాజ్యాంగంలో పెట్టాడు. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్లో, చాలా ఆర్టికల్స్లో సమానత్వం గురించి 14, 15, 16 ఇట్లాగన్నీ చోట్ల పెట్టాడు ఆయన. స్త్రీలకు సమాన హక్కులు ఇవ్వాలని, స్త్రీల అభివృద్ధి గురించి ప్రత్యేక పథకాలు తయారు చేసి అమలు చేయాలి, ఆర్థికాభివృద్ధికి అని కూడా పెట్టాడు. రాజ్యాంగంలో పెట్టాడు. కానీ ఆయనకి తెలుసు నేను రాజ్యాంగంలో పెట్టిన వాళ్ళు అమలు చేయడం తెలుసు. అందువల్ల ఏం చేశాడు ఆయన? ప్రత్యేకంగా హిందూ కోడ్ బిల్ అని ఒక బిల్లును తయారు చేశాడు. ఆయన తయారు చేసి రాజ్యాంగం అయిపోయింది, ఆరోగ్యం బాగోలేదు. ఆయన పెద్ద సీరియస్ షుగర్ పేషెంట్, ఇప్పుడు ఉన్నటువంటి మెడిసిన్స్ లేవు ఆ రోజుల్లో. అతను క్షీణిస్తున్నటువంటి అనారోగ్యాన్ని లెక్క చేయకుండా అంబేద్కర్ గారి హిందూ కోడ్ బిల్లును తయారు చేశాడు. చేసి నెహ్రూకు ముందే చెప్పాడు, ఇలా తయారు చేస్తున్నాను, నువ్వు సపోర్ట్ చేస్తావా లేదా? బ్రహ్మాండంగా నేను సపోర్ట్ చేస్తాను అన్నాడు. అంబేద్కర్ గారి పార్లమెంట్లో పెట్టారు. వచ్చేసింది రాజ్యాంగం అప్పటికే పార్లమెంట్లో పెట్టి. ఇది 1951, 50లో మనకి వచ్చింది రాజ్యాంగం అమల్లోకి. సో ఈ పెట్టగానే ఇంత పెద్ద కబుర్లు చెప్పినటువంటి నెహ్రూ గారు ఏం చేశారంటే, ఈ లోపల సర్దార్ వల్లభాయ్ పటేల్ అతను చాలా ప్రభావాన్ని కలుగజేశాడు నెహ్రూ మీద. నెహ్రూ అంటాడు, మరి చేసినంత మాత్రం నువ్వు నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ కదా, నువ్వు లేదు ఈ బిల్లు పాస్ అవ్వాలని మాట్లాడాలి కదా, మాట్లాడలేదే పార్లమెంట్లోనూ.
బ్యాక్గ్రౌండ్లో ఇదంతా డ్రామా ఆడారు వీళ్ళంతా కూడా అని అంబేద్కర్ పెట్టినటువంటి దానిని అడ్డుకున్నారు. అప్పుడు అంబేద్కర్ గారు నేను డిజైన్ చేస్తానని చెప్పాడు, చేశాడు కూడా. అప్పుడు కొన్ని చాప్టర్స్ తీసేసి మిగతాదంతా కూడా అడాప్ట్ చేసి అది హిందూ కోడ్ బిల్లులో మరి స్త్రీలకు హక్కులు వచ్చాయి. ఇప్పుడు మనం అంతా అనుకుంటున్నాం వీళ్ళు బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు, రిజర్వేషన్ వల్ల స్త్రీలందరికీ కూడా అవకాశాలు వచ్చాయి చదువుకునేది. ఇప్పుడు ఉంది కదా రిజర్వేషన్, ఆయన పెట్టింది. స్త్రీలకు ఉద్యోగ అవకాశాలు, రిజర్వేషన్, ఇవన్నీ కూడా మన స్టేట్లో కూడా గ్రూప్ 1 డిప్యూటీ కలెక్టర్స్ అన్ని రంగాలలో కూడా ఈ రోజున రిజర్వేషన్ వచ్చింది. అదొక ఆస్పెక్ట్. ఇక రెండవది ఏమంటే సమానమైన ఆస్తి హక్కు. అందువల్ల ఇప్పుడు స్త్రీలు, ఆడపిల్లలు ఏం చేస్తున్నారు, అన్నని ఒక్కడదే కాదు నాకు కూడా వాటా ఉందని డిమాండ్ చేస్తున్నారు. ఎందువల్ల హక్కుగా ఇచ్చాడు అంబేద్కర్ కాబట్టి డిమాండ్ చేస్తున్నారు. సచ్చినట్టు ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఇలాగ అడాప్షను దీనికి చాలా విషయాల్లో అనేక హక్కులు కల్పించాడు. స్త్రీలు ఈ రోజున మరి రాజకీయమైన రిజర్వేషన్ గురించి డిమాండ్ చేస్తుంటే మోడీ గారు మేము చట్టాన్ని పాస్ అయిపోయిందని చెప్పాడు తప్పించి ఇంతవరకు దాన్ని అమలు చేయడం లేదు. చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వాలు. అంబేద్కర్ చిత్తశుద్ధి ఉంది కాబట్టి అంత పెద్ద మంత్రి పదవిని ఎవరు పోగొట్టుకుంటారండి? ఒక సర్పంచ్ అంటేనే వదులుకోవడానికి ఆయన సిద్ధంగా లేడే. అలాంటిది ఒక పెద్ద మంత్రి పదవిని ఆయన వదులుకుని స్త్రీల గురించి సాక్రిఫైస్ చేశాడు కాబట్టే ఈ హక్కులు వచ్చాయని స్త్రీలు గుర్తించాలి. ఇక రెండవది ఏమంటే స్త్రీలకు ఇంత చేశాడు, మరి మిగతా వాళ్ళకి ఏం చేశాడయ్యా బాబాసాహెబ్ అంబేద్కర్? ఓటు హక్కు అనేది ఏదైతే ఉందో 1937 యాక్ట్, ఎన్నికలు జరిగాయి స్వతంత్ర రాకముందు. ఇప్పుడు రాజాజీ వీళ్ళంతా కూడా మరి ఆ రోజుల్లోనే పార్లమెంట్లో ఉన్నారు. అప్పుడు ఉన్నది పార్లమెంట్. అలాగే ఆ తర్వాత గవర్నర్ జనరల్ ఎన్ఐ గారు, చాలామంది ఈ రకంగా అప్పుడున్నటువంటి చట్టం ప్రకారం 1937 ఇండియా యాక్ట్ అంటే అది ఒక చిన్న రాజ్యాంగం లాంటిది. ఆ రాజ్యాంగంలో కూడా అంబేద్కర్ గారి పోరాటం వల్ల రాజకీయంగా చాలా హక్కులు కల్పించాడు అంబేద్కర్. ఆ యాక్ట్లో అన్నీ కొన్ని ఉన్నాయి, కానీ రైట్ టు ఓట్ అందరికీ లేదు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఓటు, భూస్వాములకే ఓటు, ఆఫీసర్స్కే ఓటు, ఇట్లాగా లిమిటెడ్గా కొన్ని. అంబేద్కర్ గారు ఏం చేశారంటే ఆయన ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అని పెట్టి లేబర్ యూనియన్స్ తరఫున కొంతమందికి అవకాశాలు ఇవ్వాలని పెట్టాడు బ్రిటిష్ వాళ్ళ పీరియడ్లో. ఆయన ఆ తర్వాత ఆయన వైస్రాయ్ కౌన్సిల్ మెంబర్ అయ్యాడు. అంటే ఒక పెద్ద మంత్రితో సమానం, ఇప్పుడు మంత్రితో సమానం. అక్కడ కొన్ని హక్కులు అందులో కల్పించాడు కాబట్టి ఓటు హక్కు ఆ తర్వాత రాజ్యాంగంలో రాశాడు. ఈ మోడీ గారు ఒక మాట అన్నాడు, ఇది ఎప్పుడు అన్నాడంటే బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా పార్లమెంటు ఒక రోజంతా డెడికేట్ చేశాడు. అదే రాజకీయ స్టంట్ అయి ఉండొచ్చు, ఏదైనప్పటికీ కూడా ఒక రోజు పార్లమెంట్లో అంబేద్కర్ గురించే మాట్లాడాలి. ఆ రోజు మాట్లాడుతున్నారు అందరూ. ఈయన ప్రారంభ ఉపన్యాసం చేస్తూ నేను ఒక ఛాయ్ వాలాను, ఈ ఛాయ్ వాలా నేను ప్రధానమంత్రి అవ్వానంటే కారణం ఎవరంటే అంబేద్కర్ గారు అందరికీ ఓటు హక్కు ఇచ్చాడు కాబట్టి నాకు ఓటు హక్కు వచ్చింది. ఒక ఛాయ్ వాలాగా నా వర్గానికి వచ్చింది, అన్ని వర్గాలకు వచ్చింది కాబట్టి నేను ప్రధానమంత్రి అయ్యానని ఆయన స్పష్టంగా చెప్పాడు. అది తెలుసు ఆయన. అంబేద్కర్ ఓటు హక్కు వాళ్ళకు అనుకూలమైన అవసరం ఉన్న చోట అంబేద్కర్ని మెచ్చుకుంటారు, కానీ మిగతా విషయాల్లో సెక్యులరిజం వద్దిది, ఈ దేశం మతపరమైన దేశంగా మార్చాలని ఆ రోజుల్లోనే అంబేద్కర్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే అంబేద్కర్ గారు అందరికీ ఓటు హక్కు ఇచ్చారు. ఈ ఓటు హక్కు ఇవ్వడం వల్ల ఎంత మార్పు వచ్చిందంటే ఈ రోజున బీసీలు మాకెంత వాటాను అడగగలుగుతున్నారంటే కారణం ఏమంటే ఓటు హక్కు ఉండబట్టే. ఓటు హక్కు కానీ నీ చేతిలో లేదంటే ఎవడు నిన్ను మాట్లాడు. ఆ రకమైన పరిస్థితి ఉండవలసిన దాని నుంచి ఆయన మార్చేశాడు ఇదంతా కూడా. నేను న్యూస్ రైడర్ ఆల్ ఇండియా రేడియోలో ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది.
వనపర్తి రాజా ఉండేవాడు, రాజా రామేశ్వరరావు ఆయన పేరు. సెంట్రల్ మినిస్టర్గా కూడా చేశాడు, డిప్యూటీ మినిస్టర్. ఆయన నాకు ఫోన్ చేసి, రాజుగారి ఎలక్షన్ జరుగుతుంది కదా, మీరు రావాలి నా న్యూస్ కవరేజ్ గురించి అన్నాడు. ఎందుకంటే మా రిపోర్టర్స్ వస్తారని నేను అన్నాను. మేము అలా కాదు, మీరు వస్తే నాకు పూర్తి స్థాయిలో కవరేజ్ ఉంటుంది అన్నాడు. ఎందుకు ఆడితో ఆర్గ్యూ చేయడం అని పోయాను నేను. పోతే ఇంటి దగ్గర నుంచి ఒక 5-6 కార్లు, అప్పుడు ఇన్ని కార్లు ఎక్కడున్నాయి, 5-6 కారుల్లో బయలుదేరడం జరిగింది. ఇది ఊరు అవతలకి వెళ్ళగానే ఒక గుడిసె కనపడింది. ఆ గుడిసె దగ్గర కారుని ఆపేశాడు. ఏంటి ఇక్కడ ఆపేశాడు, ఇక్కడ ఎవరు లేరే మనుషులు అనుకున్నాను, నాకు అర్థం కాలేదు, ఫస్ట్ కదా ఎంతటి ఎక్స్పీరియన్స్. ఆ గుడిసె దగ్గర ఆపి ఏదో పేరు పెట్టి, వాళ్ళ కార్యకర్తలు ఉంటారు కదా, నరసయ్య ఏదో పేరు అని పిలిచారు. ఆయన లేడు, వాళ్ళ భార్య వచ్చింది, నలిగిపోయిన బట్టలు, ఆల్మోస్ట్ చినిగిపోయిన బట్టలు, అటు బట్టలు వేసుకుని ఆమె చూడగానే తెలుస్తుంది ఈమె ఒక ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి అని. మాట్లాడచ్చు ఇబ్బంది. ఆమె చినిగిపోయిన బట్టలు, ఆమెను చూడగానే నాకు అర్థమైంది ఈమె ఎస్సీ, గుడిసే ఎస్సీ అని. ఆమె బయటికి రాగానే అమ్మ నమస్కారం అంటున్నాడు. ఇదేంట్రా, ఒక ఎస్సీ కులానికి చెందినటువంటి ఒక పేద స్త్రీ, ఒక గుడిసెలో ఉన్నటువంటి స్త్రీ, ఒక పెద్ద జమీందారు రాజాయన నమస్కారం అంటున్నాడు. అయ్యా నమస్కారం అని. మీ ఓటు గురించి వచ్చానమ్మా అన్నాడు. అంబేద్కర్ ఏం చేశాడు, ఓటు ఇవ్వడం ద్వారా ఒక డబ్బు ఉన్నటువంటి వ్యక్తి, ఒక ధనవంతుడు, ఒక జాగీర్దార్, ఒక సామాన్యమైన స్త్రీ దగ్గరికి పోయి అమ్మా నాకు ఓటయ్యని రాజకీయంగా అడుక్కునే పరిస్థితి కల్పించినటువంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ అని మనం గుర్తించాలి. రాజకీయంగా అడుక్కుంటున్నారు వాడికి ఎంత ఉండొచ్చు వాళ్ళు. నేను చాలా పెద్ద కులము వర్గం అన్నా సరే, నీ చేతిలో ఉన్న ఓటు ఏం చేసిందంటే నీకు నువ్వు గౌరవించే పరిస్థితి అక్కడ కల్పించింది. ఈ ఓటులో ఉన్నటువంటి పవర్ ఏదైతే ఉందో, ఒక అద్భుతమైనటువంటి మనందరికీ కూడా శక్తి సామర్థ్యాలు కల్పించినటువంటి ఓటు అది. ఆ ఓటు ఉండబట్టే మనందరూ గుర్తిస్తున్నారు. బీసీలను ఎవరినన్నా ఈ రోజున గుర్తించడానికి కారణం, బీసీలకు ఓటు తీసేయమనండి, ఒక్క బీసీకి సీట్ ఇస్తామని ఎవడు అనడం, మీకు రిజర్వేషన్ ఇస్తామని కూడా అనడం. ఓటు వెళ్ళిపోయిందంటే మనం ఫైట్ చేయడానికే అవకాశం లేనటువంటిది ఈ భారతదేశంలో ఉండేది. అది తప్పించేశాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు ఇవ్వడం ద్వారా. ఈ ఓటు అన్ని వర్గాలకి, కులాలకి ఇచ్చాడు, స్త్రీలకు ఇచ్చాడు, పేదలకు ఇచ్చాడు, అందరికీ ఇచ్చి, మరి అందరికీ ఓటు హక్కు ఇచ్చి ప్రజాస్వామ్యం ఈ రోజున మనుగడ సాగిస్తుంది. మామూలు మనుగడ కాదు. మోడీ పోయి అమెరికాలో ఏం మాట్లాడుతున్నాడు, మాదేమో లార్జెస్ట్ డెమోక్రసీ, మీదేమో ఓల్డెస్ట్ డెమోక్రసీ అంటున్నాడు అమెరికా. ఇప్పుడు అమెరికా 1700 నుంచి ఉంది కాబట్టి ఓల్డెస్ట్ డెమోక్రసీ. భారతదేశం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కాబట్టి మాది లార్జెస్ట్ డెమోక్రసీ. ఇన్ని కోట్ల మంది ఉన్నారు మా భారతదేశం, 100 కోట్లు దాటిపోయాం కదా. అందువల్ల మన లార్జెస్ట్ డెమోక్రసీ అని, మా ప్రజాస్వామ్యం చాలా గొప్పదని ప్రపంచం అంతా మెచ్చుకునే రీతిలో ఈ రోజున భారతదేశం ఉందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అని వీళ్ళందరూ అర్థం చేసుకోవాలి. అటువంటి అద్భుతమైనటువంటి రాజ్యాంగం ఇచ్చాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఎన్నో చెప్పుకోవచ్చు రాజ్యాంగం గురించి. అందరికీ హక్కులు ఇచ్చినటువంటి ఆస్పెక్టే నేను మాట్లాడుతున్నాను. రాజకీయపరమైనటువంటి హక్కులు అందరికీ ఇచ్చాడు. అయితే అంబేద్కర్ గారు స్త్రీలకు ఇచ్చాడు, లేదా కార్మికులకి హక్కులు ఇచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి. మన కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్గా అందరూ కూడా ఇది శ్రామిక వర్గానికి సంబంధించినటువంటి పోరాటంలో ఆరితేరిన వాళ్ళు వీళ్ళంతా కూడా. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. కార్మికులంటేనే కమ్యూనిస్టులు అనే భావన ఉండేది. ఇక్కడ కూర్చున్న మా దయానంద గారు కూడా ఆ రోజుల్లో వాళ్ళతోటే పనిచేశాడు. మంచి కమ్యూనిస్టు నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. అందువల్ల ఇప్పటికీ ఇక్కడ ఉన్న కమ్యూనిస్ట్ నాయకులంతా గౌరవించడానికి అదొక కారణం. సో ఏం చేశాడు అంబేద్కర్ గారు,
నువ్వు ఫైట్ చేస్తున్నావంటే నీకు హక్కు ఉండాలి. ట్రేడ్ యూనియన్ యాక్ట్ని తీసుకొచ్చాడు అంబేద్కర్ గారు. ట్రేడ్ యూనియన్ చట్టం ఉంది కాబట్టే నీకు ఈ రోజున గుర్తింపు వచ్చింది. నేను అప్పుడప్పుడు అంటాను, మరి ఎక్కడన్నా ట్రేడ్ యూనియన్ ఆఫీసులు ఉన్నాయి చాలా చోట్ల, ఆర్టీసీ మరొకటి ఎక్కడైనా సరే, ఎక్కడ కూడా అంబేద్కర్ బొమ్మ పెట్టరు. ట్రేడ్ యూనియన్ చట్టం ద్వారా నువ్వు రిజిస్టర్ చేయగలుగుతున్నావు ఈ రోజున. ఇంకోటి ఏమంటే 8 గంటలు పని చట్ట రూపంలో తీసుకొచ్చింది అంబేద్కర్ గారు. ఎట్లా చేయగలిగాడయ్యా? లేబర్ పోర్ట్ఫోలియో ఇచ్చారు అంబేద్కర్ గారు స్వతంత్రం రాకముందు 1942లో. ఆయన మొట్టమొదటి పని ఏం చేశాడంటే కార్మికులకి ఏమేమి హక్కులు ఇవ్వాలో అన్ని ఇచ్చి పడేశాడు. 16 గంటలు 18 గంటలు పని చేయించుకుని బానిసల్లాగా చూస్తున్నటువంటి పరిస్థితిలో దోపిడీ విపరీతంగా జరుగుతుంది. కార్మికుల రక్తాన్ని పిండి చేసి పీల్చుతున్నటువంటి ఈ పెట్టుదడి వర్గాలు ఏదైతే ఉన్నదో వాళ్ళకి చెంప పెట్టుకు ఆ రోజున ఆయన 8 గంటలు చేశారు. ఇప్పుడు మెటర్నిటీ లీవ్ అని చెప్పుకుంటున్నాం లేడీస్కి. ఈ మెటర్నిటీ ఎలాగొచ్చిందో ఎవరిచ్చారో చాలామందికి తెలియదు. మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ అనే చట్టాన్నే పట్టుకొచ్చాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రతిదీ చట్ట రూపంలో తీసుకొచ్చాడు. ఎందువల్ల? జీవో అయితే వేళ్ళు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. ఇప్పుడు మన రిజర్వేషన్కి చట్టం లేదు. ఇప్పుడు మనం ఏదైతే అనుభవిస్తున్నామో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్స్, ఇవన్నీ కూడా జీవోల ద్వారానే నడిపిస్తున్నారు. ఎందువల్ల? ఎప్పుడన్నా తీసేయచ్చు జీవో అయితే. చట్టం అయితే అంత ఈజీగా తీసేయడానికి వీలు లేదు కదా, పార్లమెంట్ పాస్ చేస్తుంది. అందువల్ల అంబేద్కర్ గారు ఆ రోజుల్లో ఉన్నటువంటి పార్లమెంట్లో ఉపయోగించుకున్నాడు ఆయన. ఎందుకంటే 1937 నుంచి ఉంది సెంట్రల్ పార్లమెంట్. ఆ పార్లమెంట్లో అప్రూవ్ చేయించాడు. బ్రిటిష్ వాళ్ళని ఒప్పించాలి కదా అందులో ఓకే అవ్వాలంటేని. ఆ రకంగా అంబేద్కర్ గారు 8 గంటలు చేశారు. ఆయన మైనింగ్ ఈ వర్కర్స్ ఉన్నారు కదా, ఇప్పుడు సింగరేణి వర్కర్స్ అంటున్నాం, వీళ్ళందరికీ కూడా వాళ్ళకి ప్రత్యేకమైన హక్కులు కల్పించాడు. వెల్ఫేర్ ఫండ్ అని సృష్టించాడు ఆయన. దాని మీద హాస్పిటల్ పెట్టారు, ఇవి పెట్టి ఇప్పటికీ ఉన్నాయి ఈ వెల్ఫేర్ ఫండ్, మైనింగ్ వెల్ఫేర్ ఫండ్. ఇదంతా కూడా ఇట్లా చెప్పుకోపోతే 40 చట్టాలు తయారు, ఓన్లీ కార్మికుల గురించే 40 చట్టాలను తయారు చేశాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కార్మిక లోకానికి ఆయన చేసినంత గొప్ప సర్వీస్ మరొకటి చేయలేదేమంటుంది. ఇందులో అన్ని కులాలు ఉన్నారు కదా, కార్మికులకి అంత గొప్పగా హక్కులు ఇచ్చినటువంటి మరొక నాయకు, హక్కులు ఇచ్చినటువంటి పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది, కానీ హక్కుల రూపంలో ఇచ్చినది బాబాసాహెబ్ అంబేద్కర్. స్త్రీలకి హక్కుల రూపంలో ఇచ్చింది బాబాసాహెబ్, ఎస్సీలకి హక్కుల రూపంలో ఇచ్చినది బాబాసాహెబ్ అంబేద్కర్, ఎస్టీలకి హక్కుల రూపంలో ఇచ్చినది బాబాసాహెబ్ అంబేద్కర్. అంటే అన్ని వర్గాలలో ఎవరైతే అణగారి ఉన్నారో ఆ వర్గాలకు అందరికీ కూడా హక్కులు ఇచ్చినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి నువ్వు దళిత నాయకుడు ఎందుకంటావు? అన్ని వర్గాలకు చేసినప్పుడు భారతీయ నాయకుడు అనాలి కదా, నేషనల్ లీడర్ అనాలి కదా. ఎందుకు నువ్వు నేషనల్ లీడర్ అంటే తక్కువ కులం వాడు కాబట్టి తక్కువ అంచనా వేసే బుద్ధి ఈ దేశంలో కుల వ్యవస్థలో ఉంది కాబట్టి ఈ కులాన్ని నిర్మూలించమన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. కులాన్ని నిర్మూలించకపోతే సమానత్వం రాదన్నాడు. కులం అనేది అడ్డుగోడగా నిలబడుతుంది మనిషికి. ఈ రోజున అడ్డుగోడను మనం చూస్తున్నాం కదా. అడ్డుగోడ పెద్ద కులానికి చిన్న కులానికే కాదు, ఒకే కులం మధ్యన అడ్డుగోడగా ఉంటుంది కదా. ఈ రోజున వాళ్ళ మధ్య ఈ సబ్ కాస్ట్ కూడా ఇది వాళ్ళు సృష్టించిందే కదా. నువ్వు వాడితే ఎక్కువ, మాలోడు ఎక్కువ, లేదు మాది కూడా ఎక్కువ, ఎవడెక్కువ మనకు తెలియదు. కానీ వాళ్ళు ఏది చెప్తే అది మనం నమ్మాం. మాదిగలు ఎక్కువ ఉంటే బహుశా మీది పెద్ద కులం అని ఉండొచ్చు, బాపనాయన మాలోళ్ళు ఉన్న చోట మీదే పెద్ద కులం అని ఉండొచ్చు. డివైడ్ అండ్ రూల్ అనేది ఏదైతే ఉందో మనం బలహీనపరచడానికి చేసినటువంటి గొప్ప కుతంత్రం ఏదైతే ఉన్నదో ఆ కుతంత్రమే ఈ క్యాస్ట్ సిస్టము, క్యాస్ట్ సిద్ధాంతం. అదే మనుధర్మశాస్త్రం. మనుధర్మశాస్త్రం గురించి మొట్టమొదటి అంబేద్కర్ గారు చెప్పాడు. ఆయన చిన్న బుక్కే రాశాడు మనుధర్మశాస్త్రం మీద. చదివితే ఆడవాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటారు. అసలు ఈ హిందూ దేవుళ్ళనే మొక్కుకొని మానేస్తారు. అంత దారుణంగా రాశాడు. అందులో హక్కుల విషయంలో, స్త్రీల విషయంలో ఆ స్త్రీలు చదువుకోవడానికి వీలు లేదన్నాడు. మిగతా చాలా ఉన్నాయి, పక్క పెట్టు. వీళ్ళు పాపానికి పోయే మార్గం అన్నాడు. వాళ్ళు నమ్మొద్దు అన్నాడు స్త్రీలను.
దారుణంగా రాశాడు ఆ బుక్. అంబేద్కర్ గారి మనమంతా మళ్ళీ పబ్లిష్ చేయాలి దాన్ని, ఒరిజినల్ బుక్. అందులో ఎంత దారుణంగా స్త్రీలకి నిరాకరించాడో హక్కుని మరొక గ్రంథం ఎక్కడ ప్రపంచంలో ఉండదన్నమాట. మనుధర్మశాస్త్రమే చట్టం ఆ రోజుల్లో. స్త్రీలు చదువుకోవడానికి వీలు లేదన్నాడు. ఎందుకు లేదు? స్త్రీలకు తెలివి లేక కాదు, చదువుకోవడానికి వీలు లేదు కాబట్టి చదువు లేకుండా పోయింది, అది మనం గ్రహించాలి. మరి ఈ మూలం ఎక్కడ ఉందంటే మనుధర్మశాస్త్రంలో ఉంది. అంటే స్త్రీలని వాళ్ళని ఇంటికే పరిమితం చేయడానికి, వంటింటి ఏదో కుందేలన్నీ రాస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకి ఏ హక్కులు లేకుండా చేయడానికి ఆమె ఒకళ్ళ మీద ఎప్పుడు కూడా చచ్చే వరకు కూడా ఒకళ్ళ మీద ఆధారపడి జీవించాలి తప్పించి స్వతంత్రంగా జీవించడానికి వీలు లేనటువంటి ఒక దుష్ట వ్యవస్థను కల్పించాడు. అలాగే ఎస్సీలకి మరీ దారుణం, అంటరాని వాళ్ళు, శూద్రులు చదువుకోవడానికి వీళ్ళు. నేను నారాయణ రెడ్డి గారి పూర్వం చాలా మీటింగ్స్లో మన మీటింగ్లకు వచ్చేవాడే, కొన్ని కల్చరల్ మీటింగ్స్. ఆ మీటింగ్లో అనేవాడిని, ఎంత అద్భుతంగా కవిత్వం రాస్తున్నాడు నారాయణ రెడ్డి గారు, శ్రీనారాయణ రెడ్డి ఎంత అద్భుతంగా పలుకుతున్నాడు, మాటలు ఎంత సొగసుగా మాట్లాడుతున్నాడు. ఆయన పూలే గారి కంటే ముందు బతుకుంటే ఈ నాలుగు కోసేసేవారు. ఎందువల్ల మనుధర్మశాస్త్రం చట్టం అది. ఒక శూద్రుడు చదువుకోవడానికి లేదు. రెడ్డి శూద్రుడే, కమ్మ శూద్రుడే, అందరూ శూద్రులే భారతదేశంలో. అందుకనే పూలే గారు అందరూ శూద్రులు అన్నాడు, ఎస్సీలేమో అతి శూద్రులు అన్నాడు, అంతకంటే తక్కువ. అలా సృష్టించారు. మొట్టమొదటి ఆయన వ్యతిరేకించాడు. అందువల్లే నా గురువు అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ శాస్త్రాల్లో ఉన్నటువంటి దుర్మార్గాన్ని అంతా బయటపెట్టిన ప్రయత్నం చేశాడు. సరే, బుద్ధుడంటే అది క్రీస్తు పూర్వం జరిగింది కాబట్టి మనం ఎక్కువ అర్థం చేసుకోలేము ఆ చరిత్రని. కొంతవరకు తెలుసుకున్నాం అంబేద్కర్ ద్వారా. ఆ తర్వాత వచ్చినటువంటి పూలే గారు చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చాడు. దాన్ని ఫాలో అయ్యాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇంకా విస్తృతంగా పరిశోధనలు చేశాడు. అందులో చదువు లేకుండా మనకు పోయింది, మన కొలువు లేకుండా పోయింది, అధికారం లేకుండా పోయింది స్త్రీల కంటే ఆ కారణం. శూద్రులకి కూడా ఈ రెడ్డి, కమ్మ, వెలమ వీళ్ళందరూ కూడా, కేసీఆర్ కూడా శూద్రుడే. ఆయన చూడడానికి కూడా శూద్రులాగా కనపడతాడు. మనం చూడగానే ఎస్సీలను ఎలా కనపడతాడు, ఆయన కూడా శూద్రులాగే ఉంటాడు. సో ఒక శూద్ర కులానికి వ్యక్తి చదువుకోవడానికి వీల్లేదు. చదువుకోకపోతే ఈ రోజు నేను 60,000 70,000 పుస్తకాలు చదివడం లేదో మనకు తెలియదు, 80,000 చెప్పుకోవడానికి అవకాశం ఉండేది కదా. ఎందుకు నమ్ముతున్నామంటే అవును ఇప్పుడు చదువుకోవచ్చు, అప్పుడు చదవడానికి వీల్లేదు. మరి సి నారాయణ రెడ్డి గారు, మీరు అప్పుడు పుట్టుంటే అవకాశం మీకు ఉండేదా? మీ సన్మానానికి నేను వచ్చాను ఒకప్పుడు, మీరు ఆ సన్మానంలో అన్నారు, నా నాలుగుకి తెలుగే రాదురా, రోజుల్లోనూ ఉర్దూలో చదువుకున్నాం మేము కొద్దిగానే అని. మా అయితే నాకు నీ అమ్మన్న మాట ముందు వచ్చేది అన్నట్లకంటే, ఎందుకంటే అదే నాకు అలవాటైంది అక్కడ చదువు లేక. ఇక్కడికి వచ్చాను, చదువుకున్నాను. చదువుకునే అవకాశం మనుధర్మశాస్త్రం అనే దుర్మార్గ శాస్త్రాన్ని భారతదేశంలో పబ్లిక్గా తగలబెట్టినటువంటి వ్యక్తి, ఆ ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని గుర్తుపెట్టుకోవాలి. తగలబెట్టాడు. ఇప్పుడు మనం తగలబెట్టడానికి భయపడుతున్నాం. మేము కొత్తప్పుడు తగలబెడతా ఉండేవాళ్ళు. బహుశా కేవీపీఎస్ని తగలబెడుతున్నారు, మనుధర్మశాస్త్రాన్ని తగలబెడుతున్నారు. సో తగలబెట్టాడు మొట్టమొదట. ఎప్పుడయ్యా? 1927లో. కులం అనేది దుర్మార్గంగా ఉన్నటువంటి రోజుల్లో, మూఢాచారాలు విపరీతంగా ఉన్నటువంటి రోజుల్లో మనం చంపడానికి వచ్చారు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఫాలోయర్స్ని అందరినీ కూడా. ఆ చెరువులో నీళ్లు తాగినాయి. అటువంటి విపత్కర పరిస్థితి జరుగుతుందని తెలిసి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ మహా సత్యాగ్రహం అయిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి అప్పుడు కట్టెలతో కొట్టడానికి వచ్చారు అగ్ర కులాలంతా కూడా. తర్వాత ఆయన మనుధర్మశాస్త్రాన్ని తగలబెట్టి, మీరంతా కూడా ధర్మశాస్త్రాన్ని తగలబెట్టడం కాదు, ఈ సిద్ధాంతాన్ని సర్వనాశనం చేస్తే తప్పించి భారతదేశం బాగుపడుతుందని చెప్పాడు. అటువంటి మహనీయ పోరాటం చేసినటువంటి
అని ఈ రోజున మనం గుర్తు చేసుకుంటున్నాం ఆయన పోరాటాన్ని. గుర్తు చేసుకోవడం సరిపోతుందా? పోరాటాన్ని మనం కొనసాగించవలసిన అవసరం ఉంది. ఇందువల్ల ఇంతమందికి హక్కులు ఇచ్చినటువంటి రాజ్యాంగం ఈ రోజున దానిని సర్వనాశనం చేయడాన్ని చూస్తున్నాడు. మొన్న కానీ అబ్సల్యూట్ మెజారిటీ రాలేదు. వచ్చుంటే మాత్రం ఇప్పటికే దాన్ని నాశనం చేసేవారు. 2/3 మెజారిటీ రాలేదు కాబట్టి దానికి ముందే ఒక ఎంపీ ఉన్నాడు, బీజేపీ ఎంపీ, కర్ణాటక ఏం పేరు హెగడే, అనంత హెగడే అనే ఒక పెద్ద ప్రెస్ స్టేట్మెంట్ పేపర్లు, అన్ని పేపర్లో వచ్చింది. ఇక్కడ పేపర్ అరవింద్ కూడా, ఈయన మనోడు పక్కనే ఉంటాడు కదా, ఆయన పెద్ద వాళ్ళ తండ్రి కాంగ్రెస్ నాయకుడు, చనిపోయాడు. ఆయన మినిస్టర్ చేశాడు. ఇదంతా శ్రీనివాస్ గారు బాగా తెలుసు నాకు. మా నిజామాబాద్ బోధన విగ్రహావిష్కరణకి ఆ రోజుల్లో మంత్రిగా ఉన్నవాడు పిలుస్తూ ఉండేవారు. సరే, మమ్మల్ని బాగా పర్సనల్ గౌరవించేవాడు తప్పించేది వేరే మాట. ఇప్పుడు ఈయన బీజేపీలో ఉన్నాడు కాబట్టి బీజేపీ యొక్క సిద్ధాంతమే మనధర్మ సిద్ధాంతం కాబట్టి మనకి ఈ రాజ్యాంగాన్ని మార్చాలన్నదే వాళ్ళ సిద్ధాంతం. ఈ మార్చాలన్న సిద్ధాంతం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి నేను ముగిస్తాను. ఎంతసేపు మాట్లాడాను? ఇది ఎందుకు బీజేపీ వాళ్ళు ఇంత కక్ష ఎందుకు? ఎక్కడి నుంచి వచ్చింది ఈ కక్ష? ఇది ఈ బీజేపీ యొక్క తల్లి సంస్థ ఒక ఉండేది, అంబేద్కర్ గారు పోరాటం చేసే రోజుల్లో. అది ఆర్ఎస్ఎస్ తర్వాత జనసంఘ ముందు హిందూ మహాసభ, గోల్వాల్కర్ అని ఆయన నడిపేవాడు. అప్పటికి ఇంకా ఈ ఆర్ఎస్ఎస్ అది రాలేదు, తర్వాత వచ్చింది ఆర్ఎస్ఎస్. ఈ హిందూ మహాసభ వాళ్ళు గోల్వాల్కర్ అని ఒకడు ఉన్నాడు. వాడు బాగా చదువుకున్నాడు. వాడు కొన్ని బండిల్ ఆఫ్ థాట్స్ అని ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో కూడా కొంతమంది ట్రాన్స్లేట్ చేశారు దాన్ని. అది కూడా అవైలబుల్గా ఉంది. నా దగ్గర 2 ఉన్నాయి. ఎందుకంటే గోల్వాల్కర్ యొక్క సిద్ధాంతమే ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతం. ఈ గోల్వాల్కరు ఆర్ఎస్ఎస్ హెగడేవార్ అనే ఆయన స్థాపకుడు. ఆయన తర్వాత వచ్చినాడు. హెగడేవార్ అంత పెద్ద నాలెడ్జ్ లేదు ఆయన. వీడు బాగా చదువుకున్నాడు. వీడు బండిల్ ఆఫ్ థాట్స్ అని ఇంకొక బుక్ కూడా రాశాడు. పేరు థాట్స్, బండిల్ ఆఫ్ థాట్స్ అని ఇంకో బుక్ రాశాడు. అది కూడా మర్చిపోయాను దాని పేరు. అందులో ఏమి రాశాడంటే 2 విషయాలు స్పష్టంగా చెప్పాడు. అంబేద్కర్ గారికి కూడా ఒక లెటర్ రాశాడు. రాజ్యాంగం రాసేటప్పుడు ఆడు ఉన్నాడు, నా మధ్యన చనిపోయాడు. 72 or 75 ఎప్పుడు చచ్చిపోయాడు. లెటర్ రాస్తూ ఏమన్నాడంటే, నువ్వు మనధర్మశాస్త్రాన్ని బేస్ చేసుకుని రాస్తేనే నేను ఒప్పుకుంటాను. నువ్వెక్కడో వెస్టర్న్ థాట్స్ తీసుకొచ్చి, పశ్చిమ దేశాల యొక్క ఆలోచనలు తీసుకొచ్చి ఈ సంస్కృతి మీద నువ్వు రుద్దడానికి వీలు లేదు. నువ్వు మనధర్మశాస్త్రాన్ని అందులో రాయాలని రాశాడు. చాలామంది ఏ ఉత్తరాలు రాసి ఉంటారు, వీడు రాశాడు. అందులో ఏమన్నాడంటే, మనకి ఎనిమీస్ ఎవరో రాసుకొచ్చాడు. అందులో ఎవరయ్యా నెంబర్ 1 ఎనిమి ఎవరంటే కమ్యూనిస్ట్. అందులో రాశాడు. ఇప్పుడు మీరు చదువుకోవచ్చు. కమ్యూనిస్టులు మరి నీకు ఎనిమి ఎలాగయ్యారయ్యా? ఈ కార్మికుల గురించి పోరాటం చేస్తుంది కదా, అట్టడుగు వర్గాల విముక్తి గురించి పోరాటం చేస్తుంది కదా. కార్ల్ మార్క్స్ అనే మహనీయుడు అద్భుతమైనటువంటి సిద్ధాంతాన్ని ఇచ్చి ప్రపంచ దేశాల్లో విప్లవాన్ని సృష్టించిన సిద్ధాంతం అంటే అది సామాన్యమైన సిద్ధాంతం కాదు, అది అద్భుతమైనటువంటి సిద్ధాంతం. విప్లవం రావడం ఏంటి? ఒక సిద్ధాంతం చదివితే విప్లవం వస్తుంది. అటువంటి సిద్ధాంతం అంటే అందరికీ సమానత్వాన్ని సాధించాలి, అందరికీ అవకాశాలు కలగాలి. అయితే మనం ఇండియా వచ్చేటప్పటికి ఇక్కడ సోషల్ జస్టిస్ అనేది ఒకటి యాడ్ చేయవలసిన ఆవశ్యకత వచ్చింది. అందులో సోషల్ జస్టిస్కి స్థానం ఎక్కువ లేదు. ఎందువల్లంటే యూరోపియన్ దేశాల్లో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ ఉంది, ఆర్థికమైనటువంటి వ్యత్యాసాలు ఉన్నాయి తప్పించి సామాజిక వ్యత్యాసాలు తక్కువ. ఇక్కడ కులం ఉంది కాబట్టి
సామాజిక వ్యత్యాసాలు ఎక్కువ. అందువల్ల అది గొప్ప సిద్ధాంతం. ఆ సిద్ధాంతం సమానత్వం తీసుకురావడానికి ఏర్పడింది కాబట్టి మనుధర్మ శాస్త్రం సమానత్వానికి వ్యతిరేకం. అంబేద్కర్ గారు ఏమన్నారు రాజ్యాంగంలో? సోషల్ జస్టిస్ అన్నాడు, ఎకనామిక్ జస్టిస్ అన్నాడు, పొలిటికల్ జస్టిస్, రాజకీయమైన సమానత్వం, ఆర్థిక సమానత్వం, సామాజిక సమానత్వం రాశాడు ఆయన. ఇది రాయొద్దంటాడు వాడు. మరి ఏం కావాలయ్యా నీకు? మనుధర్మశాస్త్రం. అంటే మనుధర్మశాస్త్రం ప్రకారం స్త్రీలు చదువుకోవడానికి వీల్లేదు, శూద్రులు చదువుకోవడానికి వీల్లేదు, వీళ్ళ అధికారంలో ఉండడానికి వీల్లేదు, వీళ్ళు ఏ పదవులు అలంకరించడానికి వీల్లేదు. ఏమి సిద్ధాంతం ఇది? ఇదేమన్నా సిద్ధాంతమా? చాలా ఖండం చేశాడు అంబేద్కర్ తన గ్రంథాల నిండా. ఇక అన్నీ చెప్తే చాలా అవుతుంది. అందువల్ల గోల్వాల్కర్ ఇచ్చినటువంటి సిద్ధాంతం ప్రకారం నడుస్తున్నారు. వీళ్ళ గురువు ఎవరో తెలుసా? హిట్లర్. పోయారు వీళ్ళంతా హిట్లర్ దగ్గరికి. అది పేరేం పేరు? హెగ్డేవార్ పోయాడు, గోల్వాల్కర్ పోలేదు. ఇంకోటి సవార్కర్ ఎలాగా పోయాడు, ఇంకొకడు కూడా ఉన్నాడు. వీళ్ళు వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నారు అక్కడ. ఇటలీ పోయారు ఫ్యాసిస్ట్ వాడు. ఇటలీ ఫ్యాసిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సంఘాలు ఎలాగ నిర్మాణం చేశారు, అసోసియేషన్స్, ఎట్లాగ డిక్టేటర్షిప్ తీసుకురావచ్చు, వన్ పార్టీ బేస్డ్ మీద డిక్టేటర్షిప్ హిట్లర్ ఎలా తీసుకొచ్చాడు. 3 నెలలు అక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు. వెళ్ళి వచ్చేది ఇండియాలో ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టింది ఆర్ఎస్ఎస్. అంటే డిక్టేటర్షిప్ కావాలి. డిక్టేటర్షిప్ కావాల్సి ఏంటి ఇప్పుడు? అందుకనే జమిలీ ఎన్నికలు ఇవన్నీ అది దృష్టిలో పెట్టుకునే మొత్తం అన్ని రాష్ట్రాలు ఒక గుప్పెట్లోకి రావాలంటే జమిలీ ఎన్నికలు ఉండాలి. ఇప్పుడు జమిలీ ఎన్నికలు, ఇప్పుడు ఫెడరల్ సిస్టమ్ ఉంది, ఇప్పుడు అమలు చేయడం లేదు, అది వేరే మాట. ఫెడరల్ సిస్టమ్ డిస్టర్బ్ చేయాలంటే జమిలీ ఎన్నికలు కావాలి. ఇట్లాగా చాలా ఉన్నాయి దాంట్లో వివరాల్లోకి పోకుండా వాళ్ళ ఉద్దేశం చెప్తున్నాను. రాజ్యాంగాన్ని మార్చడానికి గల ఉద్దేశాలు ఏమంటే మనుధర్మ శాస్త్రం ఇప్పుడు తీసుకురావాలి. ఇది పాఠ్యపుస్తకాలుగా మొదలుపెట్టారు. పాఠ్యపుస్తకాల్లో కూడా లెక్క చేసి ఏం చేస్తున్నారు ఇప్పుడు? మొత్తం ఐఏఎస్ నుంచి కింద వరకు క్యాడర్ అంతా ఆర్ఎస్ఎస్ క్యాడర్ని నింపాలి, అఫీషియల్గా నింపాలని ప్రయత్నం చేస్తున్నారు. వాడు అగ్నివీరులు అని పెట్టాడు కదా. అగ్నివీరులు ఏంటి? ఆర్ఎస్ఎస్ వర్కర్స్ని ఆర్మీలోకి దింపాలి. అంటే ఆర్మీ పట్టుబడి చేతుల్లో ఉండాలి. సో డిక్టేటర్షిప్ని సాధించాలి. ఇప్పుడు లేటరల్ అపాయింట్మెంట్ అని ఒకటి పెట్టాడు. జాయింట్ సెక్రటరీ వరకు కూడా ఈ ఐఏఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఐఏఎస్ వాళ్ళు ప్రమోట్ అయ్యి వెళుతున్నారు. చాలా పాలసీ హయ్యెస్ట్ పోస్ట్ అది. సెక్రటరీ ఏమో పాలసీ మేకింగ్, ఇంప్లిమెంటేషన్ వీళ్ళే చాలామంది ఉన్నారు. ఇప్పుడు సెక్రటరీ క్యాడర్లోనే మరి తెలుగు పీపులే ఉన్నారు. ఎస్సీలు 8 ఉన్నారు ఇప్పుడు టాప్ పొజిషన్లో, ఇంక్లూడింగ్ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. మనం చూసాం కదా పేపర్లోను. అందువల్ల వీళ్ళను తప్పించేయడానికి ఏం చేస్తున్నాడు? ఆర్ఎస్ఎస్ క్యాడర్నే అఫీషియల్ చేసుకోవాలి, అడ్మినిస్ట్రేషన్ అంతా నింపేయాలి. లేటరల్ అంటే అర్థం ఏంటి? డైరెక్ట్గా సెక్రటరీలు అయిపోతారు, డైరెక్ట్గా కూడా జాయింట్ సెక్రటరీలు అయిపోతారు. ఇప్పుడు అవడానికి వీలు లేదు. అది ఐఏఎస్ అవ్వాలి, పరీక్ష రాయాలి, పాస్ అవ్వాలి, క్వాలిఫై అవ్వాలి. ఈ గందరగోళం అంతా ఉంది కాబట్టి అదంతా పక్కన పెట్టేసి ప్రయత్నం చేస్తుంటే కొంత పార్లమెంట్లో కూడా దీని మీద గందరగోళం వచ్చింది. దాంతో అది ఆపేశాడు. మళ్ళీ మొదలు పెడతాడు ఏదో రోజున. మనం పోరాటం చేయకపోతే అది అవుతుంది. ఇప్పుడు మన రిజర్వేషన్ పోతుంది కదా, మరి ఏం చేయాలి? ఈ రిజర్వేషన్ పోతున్న దానికి వాడు ఏం చేస్తున్నాడు? రిజర్వేషన్ అలాగే చూపిస్తాడు రాజ్యాంగంలో కానీ మరో జీవోలు కానీ అమలు చేయకుండా ఏం చేస్తున్నాడు? ప్రైవేటైజ్ చేస్తున్నాడు. ఈ ప్రైవేటైజ్ చేయడం వల్ల నువ్వు ఎన్ని ఏబిసిడీలు పెట్టుకున్నా నీకు ఎవరికి ఉద్యోగం రాదు. ఏబిసిడి కావాలన్న వాడికి రాదు, వద్దన్న వాడికి రాదు. వీడికి కొలువు దొరుకుతుంది, ఆడికి కొలువు దొరుకుతుంది. మరి ఈ కొలువు ఎట్లా దొరుకుతుందో ఆలోచించవలసిన బాధ్యత ఉంది కదా మనకి. సమాజం దృష్టిలో ఆలోచించు. నీ వ్యక్తిగతమైన ఆలోచనని ప్రజల మీదకి తీసుకురావద్దు. నాకు వ్యక్తిగతంగా వేరే రకరకాల ఆలోచనలు ఉంటాయి. నా కుటుంబమే బాగుపడాలి, మా ఇంట్లోనే అధికారం ఉండాలి, ఇంకా బయటికి పోకూడదు, అది ఇలా రకరకాలు ఉంటాయన్నమాట.
అయితే నువ్వు ఏ రకంగా ఈ హక్కులను కాపాడుకోవాలన్న దాని మీద నువ్వు ఎందుకు ఆలోచించడం లేదు? ఇప్పుడు రిజర్వేషన్ నిన్ను ప్రైవేటైజేషన్లో లేకపోతే ఇప్పుడు ఎల్ఐసి అమ్మేశాడు ఆల్మోస్ట్, బిఎస్ఎన్ఎల్ అమ్మకంలో ఉంది, కొద్దిగా 2/3 మెజార్టీ రాలేదని ఆగాడు, అది వచ్చాక ఇవన్నీ పోతాయి అన్నమాట. ఎంతో కాలం ఉండదు ఇవన్నీ కూడా. రైల్వేస్ రూట్ వైజ్ ప్రైవేటైజేషన్ ఇస్తున్నాడు. మొత్తం ఇవన్నీ పోతే లక్షలాది ఉద్యోగాలు పోతున్నాయి. ఈ లక్షలాది ఉద్యోగాలు పోతే రిజర్వేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రైవేటెడ్ ఎవడైతే ఆదాని అద్వాన్ని కొనుక్కుంటారో వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పెట్టుకుంటారు. బిఎస్ఎన్ఎల్ వెళ్ళిపోతుంది, మనకు ఉద్యోగం ఇస్తాడా? రిజర్వేషన్ ఉంటుందా? ఉంటుందా? ఐటీ సెక్టార్లో నీ క్వాలిఫికేషన్ ఉంటే వస్తాయి. ఎంతమందికి అంత క్వాలిఫికేషన్ ఉంటుంది? ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? ఎవడు కొనుక్కుంటే వాడిదే రాజ్యం అన్నట్టు ఉంటుంది కదా, వాడిదే అధికారం ఉంటుంది కదా, వాడు చలాయించుకుంటాడు. నా ఇండస్ట్రీ నా ఇష్టమై యాడ్ని ఎందుకు పెట్టుకుంటాను? సో రిజర్వేషన్ అనేది ఆస్పెక్ట్ని మనం పోతుంది కాబట్టి, మన ఉద్యోగాలు పోతున్నాయి కాబట్టి, మనకు అన్ని రకాలకు కూడా నాశనం అయిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ప్రజలందరి గురించి, అణగారిన వర్గాల గురించి ఆలోచించవలసిన పని ఉంది కదా. నువ్వు ఎంతసేపు ఈ కొట్లాటే సరిపోయింది, మాలోడు మాదిగని తెస్తున్నాడు, మాదిగను మాలను తెస్తున్నాడు, ఏమొస్తుంది దీనివల్ల? వచ్చేది పోయేది ఏమీ లేదు. వ్యక్తిగత స్వలాభాల గురించి ఇవన్నీ జరుగుతున్నాయని చాలామంది చెప్తున్నారు. ఇందాక మిత్రుడు చెప్పాడు కిరణ్, వ్యక్తిగత లాభం గురించి నువ్వు జాతిని నాశనం చేస్తున్నావు, ఈ వర్గాలను నాశనం చేస్తున్నావు. అసలైన హక్కుల గురించి ఏదైతే పోరాటం ద్వారా సాధించబడినాడు అంబేద్కర్, నీ హక్కులు సాధించావంటే నిరంతర పోరాటం అన్నాడు. ఏంటి అంబేద్కర్ గారు అప్పుడే చెప్పేది, నిరంతర పోరాటం. ఎప్పుడు కూడా పోరాటం చేస్తే తప్పించి నీ హక్కులు కాపాడుకోలేవని చెప్పినటువంటి అంబేద్కర్ సిద్ధాంతాన్ని పక్కకు పెట్టి వ్యక్తిగత స్వలాభాలకు పోతున్నారు వీళ్ళంతా కూడాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మాలమాదిగలే కాదు, బీసీలకు కూడా రిజర్వేషన్ ఉంది కదా, అది అప్పుడప్పుడు చెప్తాను, ఇక్కడ చెప్తే టైం అయిపోతుంది, బీసీలకు ఎలాగొచ్చింది రిజర్వేషన్ అని. సో మనం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, బహుజనులు అన్నాడు కదా మై పీపుల్ అన్నాడు, డెఫినేషన్ ఇచ్చాడు. మై పీపుల్ అంటే ఎవరు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలంతా నా ప్రజలు, రాజ్యాధికారం వీళ్ళకి రావాలి. వచ్చిన రోజున ఎవరైతే బాధలు అనుభవించి వచ్చారో వాళ్ళు అధికారంలోకి వస్తే ఈ హక్కులను కాపాడుతారని ఆయన ఒక సిద్ధాంతం తీసుకొచ్చి చెప్పాడు. ఆ సిద్ధాంతాన్ని మనం అమలు చేయవలసిన బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు. మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే, మనం తిట్టుకుంటున్నాం. మూడోవాడు మనల్ని తంతున్నాడు, మనల్ని కొడుతున్నాడు, అత్యాచారాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఇంటర్కాస్ట్ మ్యారేజ్ మన కేవీపీఎస్ వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఇక్కడ ఆ ఇష్యూని టేకప్ చేశారు. నాగమణి తప్పు చేసిందా? నాగమణి ఒక ఎస్సీని పెళ్లి చేసుకుంటారు, ఏముంది ఈ రోజుల్లో? అదే పెద్ద అందులో విచిత్రం ఏమన్నా ఉందా? కులం ఏంటి? అయ్యా కులం లేదు వద్దని చెప్పు, మరో రకం చెప్పు, కానీ చంపేస్తావా నువ్వు? ప్రణయని కూడా అలాగే హత్య చేశాడు కదా. సో మొన్న ఇన్నాళ్ళ పూర్వం మేము అసోసియేషన్ వాళ్ళు ఈవేళ జరిగితే మా మరుసటి రోజు ఉండేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళం అక్కడ. ఏది కారణం మరొక వెళ్ళిపోతున్నాం. కానీ ఇప్పుడు కేవీపీఎస్ కనపడుతుంది ఎక్కడైనా సరే. ఎక్కడన్నా అత్యాచారం జరిగితే వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రత్యక్షం అవుతున్నారు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడుతున్నారు, పోలీసులు నిలదీస్తున్నారు, సమాజంలో చైతన్యాన్ని ఐక్యత గురించి వాళ్ళు చేస్తున్నారు. మరి అత్యాచారం జరిగిందని నువ్వేం చేస్తున్నావు? ఏబిసిడి కావాలన్నవాడు మాట్లాడు, వద్దన్నవాడు మాట్లాడు. అత్యాచారం జరుగుతుంటే ఇది కదా ఏంటి? పరువు హత్యలు ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది నీకు పరువు? చంపేస్తే నీ పరువు పోతుందా? నీ పరువు నిలబడుతుందా? సో దీనిని ఐక్యత ద్వారా అత్యాచారాలని మనం కాపాడుకోవాలి. ఆర్టికల్ 17 ఇచ్చాడు కదా, అంటరాని దాన్ని నిషేధించబడింది, ఏ రూపంలో దాన్ని పాటించిన శిక్షార్హమైందని అంబేద్కర్ అంత గట్టిగా రాసి మీరు అమలు చేయండి అని హక్కు ఇచ్చారని చెప్తే దాన్ని పక్క పెట్టేశారు. దాని గురించి ఎవడో పట్టించుకోవడం లేదు. అలాగే రిజర్వేషన్ అనేది పోయిందంటే మనకి రేపొద్దున్న ఎడ్యుకేషన్లో కూడా రిజర్వేషన్ తీసేస్తారు. ఏం చేస్తావు నువ్వు? పోరాటం అనేది ఒక్క రోజులో రాదు కదా. నువ్వు డివైడ్ అయిపోయి వీక్ అయిపోతే, బలహీన పడిపోతే, మూడోవాడు నేను ఎత్తి మీద ఎక్కి తనుతుంటే ఇప్పుడు జరిగేవన్నీ కూడా పరువు హత్యలేంటి? నీ పరువు పోయిందా? నీ పరువు ఏం పోలేదు, మా పరువు తగ్గించడానికి చేసినట్టు మా ఐక్యతనే లేదు కాబట్టి
మీరు విజృంభిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఐక్యత ఉన్న రోజున మనమంతా ఏకమైతే, గ్రామం అంతా మాలమాదిగలు ఏకమైతే ఈ పరువు హత్యల్ని ఈజీగా మనం ఎదుర్కోగలం. అది చేసేవాళ్ళకి మనం సహకారాన్ని అందించాలి. కనీసం వాళ్ళు చేస్తున్నారు, పాపం వెళుతున్నారు, కష్టపడుతున్నారు. వాళ్ళకి ఏమన్నా ఉందా ఇచ్చేది? నువ్వు మంచిగా ఉద్యోగం చేసుకుంటున్నావు, నేను ఉద్యోగం చేసుకుంటున్నా, అందరూ మంచిగా ఉద్యోగం చేసుకుంటుంటే కొంతమంది దీని గురించి పోరాటం చేయడానికి సిద్ధమై, ఒక సిద్ధాంతం ఉంది వాళ్ళకి, మార్క్స్ ఇచ్చిన సిద్ధాంతం ఒకటే తెలుసు, పోరాటం ఒకటే. అంబేద్కర్ ఇచ్చింది కూడా పోరాటం అనే సిద్ధాంతాన్ని ఇచ్చాడు. ఈ పోరాటాలన్నీ కలిసి ఏకమై చెయ్యాలని టీఎంఎస్ అని లాల్ని కలిపి రెండు చెయ్యాలి. లాల్ అంటే మార్క్సిజం, కమ్యూనిజం, అలాగే నీళ్ళంటే అంబేద్కరిజం. ఈ రెండు కలిస్తే మనం ఏదన్నా సాధించగలము, అధికారమే సాధిస్తామని ఆ రోజున మేము చాలా మీటింగ్లు నేను కూడా పోయాను. రాష్ట్రం అంతా తిరిగాం. సోదరులందరూ కూడా ఉన్నారు, స్కై ల్యాబ్ వీళ్ళందరూ కూడా. స్కై ల్యాబ్ అంటే ఆకాశంలోనే ఉండదు, స్కై ల్యాబ్ ఇక్కడ కూడా ఉందని గుర్తించాలి. ఇట్లాగంతా తిరిగి కొంత కష్టపడ్డాము. ఆ రోజుల్లో కొంతేమో ప్రభావాన్ని కలుగజేసాం తప్పించి అది దాన్ని పూర్తిగా కొనసాగించలేదు. అనేక కారణాలు ఉంటాయి, దాని గురించి కదా ఆ విమర్శలు మనం పోవాల్సిన అవసరమే లేదు, విమర్శించవలసిన పని లేదంటాను నేను. పని చేసి కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకుని పోవడమే మన పని. అప్పుడే మనం సాధించగలమని నా ఉద్దేశం. కమ్యూనిస్టులు కలిసి వస్తున్నారు, కమ్యూనిస్టులతో పోదాం. ఒక బీజేపీ, ఆర్ఎస్ఎస్ తప్పించి మిగతా ఫోర్సెస్ అందరితోటి కూడా మనం కలిసి పనిచేస్తే తప్పేమీ లేదని నేను అంటాను. ఒక సాధించడానికి, ఒక అన్యాయాన్ని ఎదుర్కోవడానికి, మనం ఆ హక్కులు సాధించడానికి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి దీనిని మనం కాపాడుకోవాలంటే ముందుగా అట్టడుగునున్నటువంటి అతిశూద్రులు అన్నాడు పూలే, మాలమాదిగల ముందు ఏకం కావాలి. అసలు ఇది ఒక పునాది అనమాట పోరాటానికి. ఈ పునాదే ఈ రోజున వీక్ అయిపోయింది, పునాదే బీటలు తీసేసింది. ఈ పునాదే దాని అంతటా అదే కదిలిపోతుంది, ఎవడో పడగొట్టడం లేదు. వీడికి వీడే హౌస్ ఈజ్ డివైడెడ్ అగైనెస్ట్ ఈచ్ అంటారు చూసారా. ఒక ఇల్లు రెండుగా విడపోతే ఆ ఇల్లు కూలిపోతాడు. అట్లాగే ఈ రోజున అది జరుగుతుంది. కాబట్టి మనలాంటి వాళ్ళు కనీసం ఇప్పుడన్నా యూత్, మరి ముఖ్యంగా భవిష్యత్తులో ఈ యూత్కి ఒక ఉద్యోగం దొరికే పరిస్థితి లేదు. వాళ్ళు చదువుకునే అవకాశాలు లేకుండా పోతున్నాయి. స్కాలర్షిప్లు కూడా రేపొద్దున బంద్ చేస్తే మనల్ని అడిగేవాడు ఎవడూ లేడు. ఈ రకమైన పరిస్థితి వస్తున్న ఎదుర్కోపోతున్నాం. కాబట్టి విపత్కరమైన పరిస్థితిలో ఈ రోజున సమాజం ఉంది, మన సమాజం ఉంది, అట్టడుగునున్న వర్గం ఉన్నది. కాబట్టి మనం అందరం కూడా ఐక్యతతో ముందుకు పోవాలి. ఎవడన్నా నేను నాకు ఇది ఎందుకు వచ్చిందో నాకు ఏమీ అర్థమవడం లేదు. అక్కడ మొన్న ఏదో జరిగింది, నేనన్నాను, నేను అంబేద్కర్ వాదిని, నేను రాలేనని చెప్పాను. 5 నిమిషాలమ్మ మూసేస్తాను. నేను అంబేద్కర్ వాదిని, నేను రాలేనని చెప్పాను. అంబేద్కర్ వాదికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీసు, మహిళలు కూడా అందరూ కూడా కావాలి. ఒక్క మా మాదిగలే కాదు, ఒక మాలలే కాదు, ఈ దేశంలో ఉన్న బలహీన వర్గాలంతా కూడా, బహుజనులంతా కూడా అంబేద్కర్ యొక్క మరి సైన్యంగానే మనం తయారవ్వాలి. ఆ రోజునే రాజ్యాంగాన్ని కాపాడుకోగలం. రాజ్యాంగం ఉంటేనే మన హక్కులు ఉంటాయి, మనుషులుగా జీవించగలుగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి కేవీపీఎస్ మొత్తం కార్యవర్గ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకం. కైలాబ్ గారు చెప్పగానే నేను పరుగున వచ్చాను, ఉరుక్కుంటా వచ్చాను. 2 కారణాలు, ఆయన సిన్సియర్గా చేస్తాడు. రెండవది ఏమంటే ఈ రోజున అంబేద్కర్ యొక్క వర్ధంతి సెంటిమెంటల్గా ఎక్కడో చోట పోయి అంబేద్కర్ దండ వేయకపోతే నిద్ర పట్టినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే సుదీర్ఘంగా 55 సంవత్సరాల నుంచి అదే పనిలో ఉన్నటువంటి వ్యక్తిని, అంబేద్కర్ మార్గం ఒకటి ఈ భారతదేశానికి శరణ్యమని నమ్మినటువంటి వ్యక్తిని. అందువల్ల మీకు అందరికీ ప్రత్యేకంగా, మా దళిత మహిళా వింగు సభ్యులందరికీ ప్రత్యేకమైనది, మా పార్వతి, మిగతా అందరికీ కూడాను, అలాగే మా సుశీలమ్మ, శేఖర్, మా రవి, అంత దళిత దయానంద్ గారు వచ్చారు, మన గంటా మల్లేష్, బాలరాజు ఉన్నాడా? అయ్యో బాలరాజు ఉన్నాడు. ఇంకా అందరికీ కూడా, ఇంకెక్కడ మర్చిపోయి ఉండొచ్చు, అందరికీ కూడా
మీకు ఎవరైతే కేవీపీఎస్ నుంచి వచ్చినటువంటి సభ్యులు మిగతా కేవీపీఎస్ కాకుండా ఈ సమావేశానికి వచ్చినట్టు మిగతా మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్తో ముగిస్తున్నాను.